పిల్లలు మనకి ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. అలాగే 6 మంత్స్కి సోషల్ స్మైల్ అంటాం. అంటే వాళ్ళ షర్ట్ బటన్ వాళ్ళు పెట్టుకోవటం కానివ్వండి, లేదంటే షూ లేస్ కట్టుకోవటం కానివ్వండి, మేబీ వాళ్ళకి ఎక్కడో ఒక ఇబ్బంది ఉన్నట్లు మనం గమనించాలి. సో డిస్లెక్సియా అంటే జనరల్గా కూడా అది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అండి. అంటే దీన్ని వ్యాధి అని అనొచ్చా? దీన్ని డిజార్డర్ అంటారండి. ఒకప్పుడు యాక్చువల్గా డిసీజ్ అనేవాళ్ళు. పిల్లల్లో ఎలా గుర్తించవచ్చు? సో మిగతా పిల్లల్లాగా వీళ్ళు రంగులు గుర్తించడంలో కూడా ఇబ్బంది పడతారు. అలాగే షేప్స్ గుర్తించడం కానివ్వండి, అంటే ఆ నర్సరీలో చేయాల్సిన యాక్టివిటీస్. బిడి అంటే బి కనిపించినప్పుడు డి అంటారు, డి కనిపించినప్పుడు. అలాగే పిక్యూ, ఎంఎన్. ఒక 10 జనరేషన్స్లో కూడా ఎవరికన్నా ఇది ఉంటే డిఎన్ఏలో పిల్లలకు రావడానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళు వెనకబడిపోయి అలాగే ఉంటారని అనుకోవచ్చా, లేదనంటే ఇంప్రూవ్ అవుతారా ఇలా? లేదండి, వాళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ మావాడు మొద్దు, వాడికి చదువు రాదు, ఒక ట్యాగ్ లైన్ వేసేస్తారండి. వాడు చదవడు, వాడు ఇంతే. ఆ నార్మల్ బిహేవియర్ కూడా తనకు రాదండి, పెద్దగా అరుస్తూ ఉంటాడు అనమాట. స్టార్టింగ్ స్టేజ్ బోర్డర్ లైన్, అంటే జస్ట్ ప్రీ అనమాట. ఇంకా వాడు వెంటర్ అవ్వడు, జస్ట్ వెంటర్ అవుతాయి స్టేజ్. సో ఆ ఏజ్లో కనుక మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తే చాలా తొందరగా నార్మల్ స్టేట్లోకి పిల్లల్ని తీసుకురావచ్చండి. ఈ ప్లేస్లో ఆర్ లాగా వాళ్ళకి బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. మనం ఏమనుకుంటాం, వీడేంటి అన్ని తప్పులు చదువుతున్నాయి, నేను చెప్పాను కదా, నీకు ఇప్పుడే చెప్పాను కదా ఫ్లవర్ స్పెల్లింగ్, ఇక్కడ నువ్వు మళ్ళీ తప్పు చదువుతున్నావు అనుకుంటారు. సో వీటిని ఇలా డిఫరెంట్ ఎర్రర్స్ పిల్లలు చదవటంలో కానీ, స్పెల్లింగ్స్ రాసేటప్పుడు కానివ్వండి. ఇప్పుడు సిఏటి క్యాట్ రాయమంటాం, సో సిటిఈ అని రాసేస్తారు. అంటే వాళ్ళు ఒక రకంగా స్టార్టింగ్లో చాలామంది పేరెంట్స్ భయపడుతుంటారు, వీడి క్లాసులకి వెళ్ళలేడేమో, వీడు చదువుకోలేడేమో అని చెప్పేసి ఇలా భయపడుతూ ఉంటారు. పిల్లవాడు ఏడవంగానే వచ్చేస్తుంది. సో వాడికి అర్థమవుతుంది, అప్పుడే ఆ బిహేవియర్ నేర్చుకుంటాడు. ఓహో, అమ్మ రావాలి అంటే నేను ఏడవాలి. ఇంకా వాడు ఏంటంటే ప్రతి రీజన్కి ఏడవటం స్టార్ట్ చేస్తారు. మనం కూడా ఏంటి దాని మీద అవేర్నెస్ లేక ఆ మొబైల్ అలవాటు చేసి చేసి స్కూల్కి పంపిస్తుంటారు. ఇక్కడ మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు? ఇంకా నెక్స్ట్ టైం కూడా మొబైల్ ఉంటేనే వాడికి ఆ బ్రెయిన్లో నుంచి సిగ్నల్, నువ్వు అన్నం తిను అనే ఒక సిగ్నల్ రావాలి అంటే ఇంకా మొబైల్ ఇవ్వాల్సింది. దాన్ని కండిషనల్ అంటే సైకాలజీలో దీన్ని క్లాసికల్ కండిషన్ అంటామండి. పేరెంట్స్ కానివ్వండి, దాన్ని చేంజ్ చేయడానికి కొన్ని బిహేవియర్ టెక్నిక్స్ మనం పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు అది మారటానికి అవకాశం ఉందండి. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్, సో మనం అపరిచితుడు మూవీ చూసాం కదండి, దాంట్లో రామ్ అని ఒక 3 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా ఒక కార్టూన్ చూసి దాంట్లో రుక్మిణి అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఇది యాక్చువల్గా చెన్నై, తెలంగాణలో మంచి అవేర్నెస్ ఉంది. యాజ్ పర్ స్టాటిస్టిక్స్ కూడా 20 లక్షల మంది పిల్లలు డిస్లెక్సియాతో సఫర్ అవుతున్నారు. చాలా ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్. హాయ్, నేను మీ శేఖర్, మీరు చూస్తున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. ఇప్పుడు మనతో పాటు స్మార్ట్ జెన్ స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ గీత గారు ఉన్నారు. డాక్టర్ గీత గారు ఈ డిస్లెక్సియా వ్యాధి మీద అధ్యయనం చేశారు. అసలు ఈ డిస్లెక్సియా అంటే ఏమిటి, పిల్లల్లో వీటిని ఎలా గుర్తించవచ్చు, దీన్ని ఎలా నివారించవచ్చు అనే విషయాలను ఆమెను అడిగి తెలుసుకున్నాం. హాయ్ డాక్టర్ గీత గారు. స్కూల్కి వెళ్తున్న ప్రతి పేరెంట్ కూడా మా పిల్లలు బాగా చదవాలి, మంచి ర్యాంకులు రావాలి, అందరికంటే బాగుండాలి, ముందుండాలి అని చెప్పేసి ఈ ప్రాథమిక దశలో చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది పిల్లలు అప్పటి వరకు బాగానే ఆడుకుంటూ ఉంటారు. సడన్గా స్కూల్ అని అనినప్పటికీ వాళ్ళ హార్ట్ బీట్ రేజ్ అయిపోవటం కానీ, లేదంటే స్కూల్కి వచ్చిన తర్వాత హోంవర్క్లు చేసే విషయంలో కానీ, లేదనంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆ హోంవర్క్లో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఏందనంటే డబ్ల్యూని ఎం అని చదవటము, లేదంటే ఆ నెంబర్స్ని రకరకాల వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు కూడా చాలా స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా ఈ తాజా నివేదికలను బట్టి చూస్తే కనుక ఇదంతా ఒక రకమైన ఇబ్బంది, మానసికపరమైన ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఈ డిస్లెక్సియా అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఒకటి ఉంది. ప్రతి 12 మంది స్టూడెంట్స్లోని ఒక స్టూడెంట్ ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అని చెప్పి తాజా నివేదికలను బట్టి తెలుస్తుంది. సో మీరు దీని మీద ఎలాంటి అధ్యయనం చేశారు? సో జనరల్గా పిల్లలు మన పరిసరాలు కానీ, లేదంటే చుట్టూ ఉండే మనుషులను చూసి నెలల వయసు నుంచే నేర్చుకుంటూ ఉంటారండి. ఓకే. సో ఆ నేర్చుకునే క్రమంలో వాళ్ళకి ప్రతి ఏజ్లో కూడా మైల్ స్టోన్స్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ మనం ఆ మైల్ స్టోన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనము గమనించుకుంటూ ఉండాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్కి ఓకే
పిల్లలు మనకి ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, అంటే మనం వాళ్ళని చూడగానే వాళ్ళు తిరిగి మళ్ళీ మనల్ని చూడాలి. చూడాలి. అలాగే 6 monthsకి సోషల్ స్మైల్ అంటాం, ఓకే. అంటే మనం పిల్లల్ని చూసి నవ్వంగానే సో వాళ్ళు కూడా మనల్ని చూసి నవ్వాలి. ఓకే. సో అలా ప్రతి స్టేజ్లో కూడా మైల్ స్టోన్స్ ముందుగా పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలండి. ఓకే. సో ఆ గమనించే క్రమంలో ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏజ్ పరంగా కానీ, మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ, సెన్సరీ ఇష్యూస్ కానీ, ఇలా పర్టికులర్గా మనము 3 years లోపు ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలండి. సో 3 years తర్వాత జనరల్గా మనము నర్సరీ కానీ ఆ ఏజ్ నుంచి మనకి స్కూల్కి ఎప్పుడైతే పిల్లలు స్టార్ట్ అవుతారో, సో ఆ ఏజ్ నుంచి పిల్లలకి జనరల్గా మనకి నర్సరీ ఏజ్లో అంటే వాళ్ళ పిల్లలు రకరకాల కలర్స్ ఐడెంటిఫై చేయటం కానీ, లేదంటే షేప్స్ ఐడెంటిఫై చేయటం కానివ్వండి, అలాగే వాళ్ళు చిన్న చిన్న యాక్టివిటీస్, పర్టికులర్గా మోటార్ యాక్టివిటీస్ అంటాము, అంటే వాళ్ళ షర్ట్ బటన్ వాళ్ళు పెట్టుకోవటం కానివ్వండి, లేదంటే షూ లేస్ కట్టుకోవటం కానివ్వండి. సో ఇట్లాంటివన్నీ కూడా ఏజ్ ప్రకారం వాళ్ళకి ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మనం గమనించుకోవాలండి. కానీ ఆ పిల్లలు అవి పెర్ఫామ్ చేయలేకపోతున్నారు అంటే మేబీ వాళ్ళకి ఎక్కడో ఒక ఇబ్బంది ఉన్నట్లు మనం గమనించాలి. సో డిస్లెక్సియా అంటే జనరల్గా కూడా అది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అండి. సో వాళ్ళకి బ్రెయిన్లో న్యూరాన్స్ ప్రాసెసింగ్ చేసే టైంలో వాళ్ళకి కొంచెం వైరింగ్లో ఇబ్బంది ఉంటుంది. అంటే దీన్ని వ్యాధి అని అనొచ్చా? దీన్ని డిజార్డర్ అంటారండి. ఒకప్పుడు యాక్చువల్గా డిసీజ్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉండే ఈ టర్మినాలజీ వొకాబులరీ కూడా డిజార్డర్ అంటాం, డిజెబిలిటీ అని కూడా అనకూడదు. సో డిజార్డర్ అంటాము. సో వాళ్ళకి ఈ లెర్నింగ్ డిజార్డర్స్ మేబీ ఉండొచ్చండి. ఓకే. అంటే దీన్ని ఎలా గుర్తించవచ్చు మనం, పిల్లల్లో ఎలా గుర్తించవచ్చు? తర్వాత ఇక్కడ మీరు అంటే ఈ డిజార్డర్ అని అంటున్నారు కాబట్టి దీన్ని మీరు వాళ్ళల్లో నుంచి, అంటే మనం ఒక వ్యాధి ఉన్నదని ఒక టాబ్లెట్ వేస్తాము, లేదనంటే వేరే ట్రీట్మెంట్ తీసుకుంటుంటే తగ్గిపోతుంటుంది. కానీ ఈ బోధనా పద్ధతుల ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? పిల్లల్ని ఎలా గుర్తించవచ్చు దీన్ని? జనరల్గా అండి వీళ్ళకి ఏజ్ వైజ్ మనము చూసుకుంటామండి. ఇప్పుడు నర్సరీలో ఉంటే సో మిగతా పిల్లల్లాగా వీళ్ళు రంగులు గుర్తించడంలో కూడా ఇబ్బంది పడతారు, అలాగే షేప్స్ గుర్తించడం కానివ్వండి, అంటే ఆ నర్సరీలో చేయాల్సిన యాక్టివిటీస్. సో అక్కడ మిగతా పిల్లలతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా లో ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ అంటే కమింగ్ టు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి వీళ్ళకి జనరల్గా లెటర్ రివర్సల్స్ ఎక్కువ ఉంటాయండి. బిడి అంటే బి కనిపించినప్పుడు డి అంటారు, డి కనిపించినప్పుడు, అలాగే పీక్యూ, ఎంఎన్, సో 17, 71. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఒక వారసత్వంగా రావటం కానీ, లేదనంటే చాలా మంది ఇప్పుడు ఇద్దరు జాబులకి వెళ్ళిపోతూ ఉంటారు, లేదనంటే వాళ్ళు లోన్లీగా ఒకే చోట వదిలేస్తూ ఉంటారు. అంటే అది వారసత్వంగా, లేదనంటే తల్లిదండ్రులుగా వస్తూ ఉంటుందా, లేకుంటే ఇది దేనివల్ల ఎక్కువ ఈ ఫేస్ చేస్తుంటారు పిల్లలు ఇది? సో జనరల్గా లెర్నింగ్ డిజార్డర్స్ ఒక పర్టికులర్ రీజన్స్తోనే వచ్చినాయండి. అసలు ఏ రీసెర్చ్ కూడా ఇంతవరకు దానికి కంక్లూజన్ లేదండి. దానికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ మేబీ హెరిడిటీ అయి ఉండొచ్చు. హెరిడిటీలో కూడా జనరల్గా పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే మేము బాగానే ఉన్నాం కదా, లేదంటే వాళ్ళ తాతయ్య వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఒక 2 generations గురించి ఆలోచిస్తారు. కానీ ఒక మనం బ్యాక్ తీసుకుంటే ఒక 10 generations కూడా ఎవరికన్నా ఇది ఉంటే డిఎన్ఏలో, సో వీళ్ళకి రావడానికి, పిల్లలకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది హెరిడిటీ. సో ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మేబీ మదర్కి ప్రెగ్నెన్సీ టైంలో ఏదన్నా ఇబ్బంది జరిగితే పిల్లలకి న్యూరలాజికల్ డిజార్డర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది పిల్లలు నెలలు నిండకుండానే పుడతారు. సో అలాంటి పిల్లలకు కూడా ఈ లెర్నింగ్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా రకరకాల చాలా రీజన్స్ ఉంటాయండి, కానీ పర్టికులర్గా ఈ రీజన్ వల్లే ఇది వచ్చింది అని మాత్రం ఏ రీసెర్చ్ కూడా ఇంతవరకు కంక్లూడ్ చేయలేదు. అంటే చాలామంది ఇలాంటి సమస్యలతో ఉంటుంటారు పిల్లలు. సో దాన్ని మనం మీరు ఇచ్చే లెర్నింగ్ ద్వారా కానీ, అంటే వాళ్ళు వెనకబడిపోయి అలాగే ఉంటారని అనుకోవచ్చా, లేదనంటే ఇంప్రూవ్ అవుతారా ఇలా? లేదండి, వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా చెప్తే ఫస్ట్ లెర్నింగ్ డిజార్డర్స్ ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే పిల్లల్ని అంత బాగా క్యూర్ చేయడానికి మనకు అవకాశం ఉంటుందండి. సో మనం ఇప్పుడు చెప్పుకున్న మైల్ స్టోన్స్ కనుక పేరెంట్ గమనించినా, లేదంటే స్కూల్ ఎన్వైర్న్మెంట్లో టీచర్ గమనించినా వెంటనే ఒక
రెమెడియల్ థెరపిస్ట్ దగ్గర కానివ్వండి, లేదంటే ఒక సైకాలజిస్ట్ దగ్గర అప్రోచ్ అయితే, సో వాళ్ళు మనకి కొన్ని టెస్టుల ద్వారా ఓకే. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తారండి. అంటే ఇప్పుడు పిల్లలు ఒక 3 ఇయర్స్ తర్వాతో లేకుంటే 4 ఇయర్స్ తర్వాత స్కూల్‌కి పంపిస్తూ ఉంటారు. అసలు పేరెంట్ ఇంటి దగ్గర ఉండి ఇలాంటి సమస్యల్ని ఇలా గుర్తిస్తూ ఉండుంటారు. అంటే మీరు ఇక్కడికి స్కూల్లోకి వచ్చిన తర్వాత చేయడం వేరు. అక్కడ వాళ్ళు ఎలా గమనించుకోవచ్చు? ఏ ఏ లక్షణాలు వాళ్ళని గమనించుకోవచ్చు? ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టే అండి, 1 ఇయర్ లోపైతే ఐ కాంటాక్ట్ కానీ లేదా సోషల్ స్మైల్ కానీ, ఓకే. మనం వాళ్ళ నేమ్ పిలిచినప్పుడు వాళ్ళు తిరిగి రెస్పాన్స్ మనకు ఎలా ఇస్తున్నారు, ఓకే. అలాగే వాళ్ళ సోషల్ బిహేవియర్ ఎలా ఉంది, ఓకే. మనం ఏదన్నా ఒక చిన్నది ఏదైనా వర్క్ చెప్పినప్పుడు కానీ దానికి వాళ్ళు అసలు మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారా లేదా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన 1 ఇయర్ ఏజ్ అండి, ఓకే. ఆ బాబు నేము నితిన్ అనుకోండి, ఆ! నితిన్ కమ్ హియర్ అనంగానే లేదా నితిన్ ఇటు రానంగానే వాడు రెస్పాండ్ అవ్వడు. అంటే మన ఇన్స్ట్రక్షన్స్కి రెస్పాండ్ అవ్వరు పిల్లలు. ఓకే. మనం ఏం చెప్తున్నా కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేకపోతారు. ఓకే. సో అప్పుడు మనం దాన్ని ఏదన్నా మేబీ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసుకోవాలండి. అలాగే తర్వాత మనం ఇందాక డిస్కస్ చేసినట్టు షర్ట్ బటన్ కూడా పెట్టుకోలేకపోవటం కానీ, వాళ్ళకి ఆ మోటార్ యాక్టివిటీస్ కూడా అంత పర్ఫెక్ట్గా డెవలప్ అవ్వవు. ఓకే. సో అలాంటి ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయితే వాళ్ళు క్లియర్గా టెస్ట్ చేసి ఆ బాబుకి ఆ కండిషన్ ఉందా లేదా, లేదంటే ఒక్కొక్కసారి పిల్లలు ఎన్వైర్న్మెంట్ ఇష్యూ కూడా అలా బిహేవ్ చేస్తుంటారండి. ఓకే. ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేకో లేదా పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకో, వాళ్ళకి ప్రాపర్గా ఆ ట్రైనింగ్ ఇవ్వకో, అలా కూడా ఉంటుంది. అందుకని ఒక ప్రాబ్లం ఉన్నంత మాత్రాన వెంటనే లెర్నింగ్ డిజార్డర్ అని కూడా మనం కంక్లూడ్ చేయలేము. సో ఆ బిహేవియర్ని మనం కొద్ది రోజులు అబ్జర్వ్ చేసి అది లాంగ్ రన్లో ఆ బిహేవియర్ కనుక కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు మనం దాన్ని సస్పెక్ట్ చేసి దగ్గర ఉండే సైకాలజిస్ట్ని మనం కన్సల్ట్ అయితే, సో ఎంత ఎర్లీగా మనం దాన్ని డిటెక్ట్ చేసుకోగలిగితే అంత ఈజీగా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గరికి చాలామంది ఇలాంటి లక్షణాలతో పిల్లలు వస్తుంటారు కదా. మీకు ఏదన్నా ఒక బెస్ట్ ఆ అబ్బాయి ఇలా ఉన్నారు ఇలాంటి వాళ్ళని చూస్తుంటారు కదా. అంటే వాళ్ళలో చేంజెస్ కనపడుతుంటాయి. అలాంటివి ఎవరన్నా మీరు చూసారా? రీసెంట్గానే అండి, జస్ట్ ఒక 10 days బ్యాకే ఒక బాబు మా స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఓకే. తనకి యాక్చువల్గా సోషల్ స్కిల్స్లో ఆల్రెడీ ప్రాబ్లం ఉందండి. ఓకే. ఆ ఇష్యూ పేరెంట్కి కూడా తెలుసు. సో తనకేంటంటే ఎక్కువ షౌటింగ్, అంటే ఎలా బిహేవ్ చేయాలి సోషల్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఎక్కువ షౌట్ చేయకూడదు. ఆ నార్మల్ బిహేవియర్ కూడా తనకు రాదండి, పెద్దగా అరుస్తూ ఉంటాడు అనమాట. కానీ మన స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వితిన్ 1 weekలోనే చాలా చేంజ్ వచ్చింది. ముందు కామ్ డౌన్ అయిపోయాడు. అంటే క్లాస్ రూమ్లో ప్రాపర్గా ఎలా బిహేవ్ చేయాలనేది తను 1 weekలోనే నేర్చేసుకున్నాడు. అంటే ఆ టీచింగ్ మెథడ్స్ ఏమున్నాయండి మీ దగ్గర? సో మనం ఫస్ట్ ఏం లేదండి, ఏదైనా కానీ ఒక బిహేవియర్ మోడిఫికేషన్ పిల్లల్లో మనము చేయాలి అంటే ఫస్ట్ ఆ బిహేవియర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందో ఐడెంటిఫై చేయాలి. ఏ అకేషన్లో, ఏ ఎన్వైర్న్మెంట్లో ఆ బిహేవియర్ ఎప్పుడు వాడు స్టార్ట్ చేస్తున్నాడు. సో దాన్ని మనం కామ్ డౌన్ చేయడానికి ఎలా చేయాలి. ఎందుకంటే అండి బిహేవియర్ థెరపీలో కూడా స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఒక స్టూడెంట్కి లేదా ఒక చైల్డ్కి ఉపయోగించిన స్ట్రాటజీ అందరికీ అదే సేమ్ వర్కౌట్ అవుద్దని మనం చెప్పలేం. సో ఆ పిల్లలకు ఉండే ఎన్వైర్న్మెంట్ ఇష్యూ కావచ్చు, మేబీ ఇంటి దగ్గర హోమ్ ఎన్వైర్న్మెంట్ కావచ్చు. మేము ఇక్కడ మల్టీ సెన్సరీ అప్రోచ్ యూస్ చేస్తామండి. దీన్నే VK80 అప్రోచ్ అంటాం. ఓకే. సో వి అంటే విజువల్, ఓకే. సో K అంటే కైనెస్టిక్, ఓకే. ఏ అంటే ఆడిటరీ, ఓకే. T అంటే టాక్టైల్. దీన్నే మల్టీ సెన్సరీ అప్రోచ్ అంటాం. ఓకే. జనరల్గా 90% ఆఫ్ స్కూల్స్లో టీచింగ్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ ఎలా ఉంటుందంటే ఎయిదర్ విజువల్ ఆర్ ఆడిటరీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాట్ అనే ఒక చిన్న స్పెల్లింగ్ వాళ్ళకి నేర్పించాలండి. 90% ఆఫ్ స్కూల్స్లో ఎలా టీచ్ చేస్తారంటే సింపుల్గా క్యాట్ అనే స్పెల్లింగ్ని బోర్డు మీద రాసేస్తారు. సో నంబర్ ఆఫ్ టైమ్స్ దాని రిహార్సలో రిపిటేషన్ చేయిస్తారు, CAT క్యాట్, CAT క్యాట్, CAT క్యాట్ అని. సో ఆ తర్వాత దాన్ని వదిలేస్తారు. కానీ పర్టికులర్గా ఈ లెర్నింగ్ డిజార్డర్ ఉన్న పిల్లలకి ఏమవుతుందంటే అండి, మనం క్యాట్ అనే స్పెల్లింగ్ 100 times నేర్పించినా కూడా 101 time వాడు మళ్ళీ మర్చిపోతాడు ఆ స్పెల్లింగ్. చాలా మందిలో ఆ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ VK80 అప్రోచ్ ఏంటంటే, సో విజువల్ అంటే మనం జనరల్గా ఇప్పుడు క్యాట్ అనే స్పెల్లింగ్ మనం నేర్పించాలండి. సో విజువల్గా మనం క్యాట్ అనే ఒక పిక్చర్ చూపిస్తాం, లేదంటే క్యాట్ అనే స్పెల్లింగ్ ఎయిదర్ విజువల్గా చూపిస్తూ ఉంటాం. అలాగే ఆడిటరీ అంటే దాన్ని మనం చూపిస్తూ దాన్ని స్పెల్ చేస్తాం క్యాట్ అనేది. సో ఈ రెండు కాకుండా ఈ రెండు మెథడ్స్ అందరికీ తెలిసిందే, ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా విజువల్ లెర్నింగ్ కానీ ఆడిటరీ లెర్నింగ్ అండ్ టీచింగ్ మెథడ్స్ ఫాలో అవుతారు. ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయండి, పర్టికులర్గా టాక్టైల్ మెథడ్ అంటాం. టాక్టైల్ అంటే బై టచ్, సో టచ్ ద్వారా నేర్పిస్తాం అనమాట.
సో టచ్ అంటే ఎలా అంటే ఈ బాడీ పార్ట్ని టచ్ చేస్తూ ఆ స్పెల్లింగ్ని సిఏటి క్యాట్ అనేది మనం స్టూడెంట్ యొక్క బ్యాక్ మీద రాసి చూపించవచ్చు, లేదంటే ఈ హ్యాండ్ మీద సిఏటి క్యాట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే సెన్సరీ మెమరీ యాక్టివేట్ అవుతుందండి. అలాగే మనం శాండ్ ట్రేస్ వాడతాం, అలాగే రైస్ ట్రేస్ ఏదైనా కానివ్వండి. అంటే ఆ సెన్సెస్ వల్ల ఆ మెమరీలో ఏంటంటే ఆ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవటానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది, పర్టికులర్గా లెర్నింగ్ డిజార్డర్ కానీ డిస్లెక్సియా ఉన్న పిల్లలకి. సో ఈ టాక్టైల్ అప్రోచ్ బాగా పనిచేస్తుందండి. అలాగే ఇంకొకటి మనము చెప్పుకున్నాం VK80 అప్రోచ్లో. సో K అంటే కైనెస్టిక్ అండి, అంటే బాడీ మూవ్మెంట్, బాడీతో మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనే స్పెల్లింగ్ నేర్పించాలంటే మనం కింద క్యాట్ అనే ఒక స్పెల్లింగ్ రాసేసి దాని చుట్టూ ఒక సర్కిల్ డ్రా చేసి వెన్ ఐ సే ద క్యాట్ యూ హ్యావ్ టు జంప్ ఆన్ ద సర్కిల్. సో అలా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్పెల్లింగ్ మనం చెప్పేటప్పుడు ఆడిటరీగా వాడు వింటున్నాడు, ఎట్ ద సేమ్ టైం ఆ స్పెల్లింగ్కి బాడీ కూడా మూవ్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది. సో దాన్ని కైనెస్టిక్ అప్రోచ్ అంటామండి. దీన్ని మల్టీ సెన్సరీ అప్రోచ్ అంటాం. ఈ VK80 అప్రోచ్ని మేము ఫాలో అవుతామండి. సో దానివల్ల ఏంటంటే అన్ని సెన్సెస్ పనిచేస్తున్నాయి. సో విజువల్గా చెప్తున్నాము, ఆడిటరీగా చెప్తున్నాము, బాడీ మూమెంట్స్ తోటి సేమ్ స్పెల్లింగ్ నేర్పిస్తున్నాము. సో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు టాక్టైల్లో కూడా శాండ్ ట్రేస్ కానివ్వండి, లేదంటే మనము క్లే వాడచ్చు, కొన్ని మోడల్స్ చేపించవచ్చు. సో ఇలా అన్ని సెన్సెస్ని అంటే ఆ స్టూడెంట్ బాడీలో ఉండే అన్ని సెన్సెస్ కూడా యాక్టివేట్ చేయటం వల్ల వాళ్ళు తొందరగా స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అయితే ఇది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు కదండి. అంటే గుర్తించడం ఒకటి మెయిన్, పేరెంట్స్ అన్నా గుర్తించాలి, లేదనంటే ఇక్కడ మీరు అన్నా గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే టీచింగ్ మెథడ్స్ చెప్పారో అవి ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. మీకు స్పెషలైజేషన్ ఏదన్నా ఉన్నదండి ఇందులో? అవునండి, నేను దీంట్లో MSc సైకాలజీ కంప్లీట్ చేశాను. తర్వాత నేను రెమిడియల్ థెరపీ సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ చేశాను. అలాగే ఆన్లైన్లో IIT చెన్నైతో ఒక డిస్లెక్సియా మీద, లెర్నింగ్ డిజార్డర్స్ మీద కోర్సెస్ కంప్లీట్ చేశాను. అలాగే సింగపూర్లో ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంటే బిహేవియర్ థెరపీ కానీ, చైల్డ్ సైకాలజీ కానీ, ఇది కూడా నేను కంప్లీట్ చేశానండి. సో నేను మా స్కూల్ పిల్లలకి పర్టికులర్గా అవగాహన ఉంటుంది. నేను యాక్చువల్గా దీనికి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కరోనా టైం అండి. సో ఆ టైంలో చాలా మంది పిల్లలు సఫర్ అయ్యారు. ఆ టైంలో కూడా నేను తారే జమీన్ మూవీ అందరు చూసుంటారండి. అసలు లెర్నింగ్ డిజార్డర్స్ అంటే ఏంటో అర్థం కావాలి అంటే మళ్ళా ఒకసారి తారే జమీన్ మూవీ చూస్తే అందరికి అర్థమవుతుందండి. పర్టికులర్గా ఆ మూవీలో చాలా బాగా చూపించారు. సో ఆ లెర్నింగ్ డిజార్డర్ ఉన్న పిల్లలు ఎలా సఫర్ అవుతారు, వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అనేది. సో నేను ఆ మూవీ చూసే కనెక్ట్ అయ్యానండి. సో మేము కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం కదా. సో మన ఏరియాలో పర్టికులర్గా ఆంధ్రాలో దీని మీద ఎక్కువ అసలు అవగాహన లేదండి, అవేర్నెస్ లేదు. ఈవెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా డిస్లెక్సియా అంటే ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టీచర్స్కి ఫస్ట్ అవేర్నెస్ లేదండి. అంటే ఇది సాధారణంగా ఇప్పుడు నార్మల్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు హ్యాండిల్ చేయగలరండి పిల్లల్ని? అంటే దీంట్లో ఈ లెర్నింగ్ డిజార్డర్స్లో ఆర్ డిస్లెక్సియాలో వీటిలో కూడా డిగ్రీస్ ఉంటాయండి. ఇప్పుడు మనం షుగర్ టెస్ట్ చేయించినప్పుడు లేకపోతే BP చెక్ చేసినప్పుడు సో ఎలా మనం 80/120 అలా మన నామ్స్ ఉంటాయో, సో దీంట్లో కూడా ఏంటంటే అండి బోర్డర్ లైన్ ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ బోర్డర్ లైన్ అంటే జస్ట్ ప్రీ అనమాట, ఇంకా వాడు ఎంటర్ అవ్వడు, జస్ట్ ఎంటర్ అవుతాయి స్టేజ్. సో ఆ ఏజ్లో కనుక మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తే చాలా తొందరగా నార్మల్ స్టేట్లోకి పిల్లల్ని తీసుకురావచ్చండి. నెక్స్ట్ స్టేజ్ మైల్డ్ అండి, అంటే బోర్డర్ లైన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ కండిషన్. సో దాని తర్వాత మోడరేట్ అండి, అంటే మధ్యస్థంగా ఉంటుంది. ఆ తర్వాత సివియర్. సో ఈ పిల్లల్ని కూడా మనం ఈ రెమిడియల్ థెరపీ ఇచ్చేటప్పుడు సో వీళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. ఏదర్ బోర్డర్ లైన్ ఆర్ మైల్డ్ ఉంటే నార్మల్ స్కూల్ ఎన్వైర్న్మెంట్లోనే ఒక టీచర్ సపోర్ట్ తోటి, అలాగే పేరెంట్ సపోర్ట్ తోటి, కొంత చిన్న చిన్న టిప్స్ తోటి పిల్లలు మళ్ళీ నార్మల్కి రావడానికి కొంత అవకాశం ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ లెర్నింగ్ డిజార్డర్స్ అన్నీ కూడా లైఫ్ లాంగ్ డిజార్డర్స్ అండి. ఒక్కసారి అంటే ఇప్పుడు మనకి BP కనుక ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఎలా ఉంటుందో, లేదా షుగర్ కనుక వస్తే ఎలా ఉంటుందో, ఈ డిస్లెక్సియా కానీ లెర్నింగ్ డిజార్డర్స్ ఉంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. కానీ ఈ రెమిడియేషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ చైల్డ్ దాన్ని ఎలా కోపప్ చేసుకోవాలి, ఎలా ఓవర్కమ్ చేయాలో వాళ్ళకి స్ట్రాటజీస్ మాత్రం నేర్పిస్తాం. ఆ సిచ్యువేషన్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు, లేదంటే ఒక స్పెల్లింగ్ రాయలేకపోతున్నాడు, ఒక స్పెల్లింగ్ ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాడు, ఆ టైంలో
ఎలా చేస్తే తొందరగా ఆ స్పెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మనం ఈ రెమెడియల్ థెరపీలో నేర్పిస్తామండి. ఓకే. ఇది యాక్చువల్గా లైఫ్ లాంగ్ కండిషన్. ఓకే. అంటే ఇప్పుడు ఆ పిల్ల జాయిన్ అయిన తర్వాత మీరు ఆ లక్షణాలన్నీ గుర్తించిన తర్వాత ఒక పీరియడ్ ఒక అతనికి ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఏదన్నా ఉంటుందా దానికి సంబంధించి? అంటే ఎప్పుడు వరకు వాళ్ళ పిల్లవాడు మళ్ళీ మామూలుగా అవ్వగలడు, అందరితో పాటు చదవగలడు, గుర్తించటాలు గానీ, ఆ నెంబర్స్ గానీ, ఆ లెటర్స్ గానీ, ఒక టైం అంటే ఏదన్నా ఉంటుందా దీనికి? ఇది పర్టికులర్గా మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఒకవేళ బోర్డర్ లైన్ మైల్డ్ ఉంటే మినిమం 6 మంత్స్ పడుతుందండి. అయినా కానీ ఓకే. మినిమం 6 మంత్స్. ఓకే. ఆ మ్యాక్సిమం అనేది చైల్డ్ పొటెన్షియాలిటీని బట్టి, ఇక్కడ మనం యూస్ చేసే రెమెడియేషన్ బట్టి, ఈ రెమెడియేషన్ స్ట్రాటజీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు ఓకే. మనం ఒక చైల్డ్కి ఒక రెమెడియేషన్ స్ట్రాటజీ స్పెల్లింగ్స్లో యూస్ చేస్తాం. ఓకే. సో అదే స్ట్రాటజీ నెక్స్ట్ చైల్డ్కి కూడా యూజ్ అవుతుంది, ఇదే స్ట్రాటజీస్తో వాడు క్యూర్ అవుతాడని చెప్పలేమండి. ఓకే. ఇట్ డిపెండ్స్. ఓకే. సో బేస్డ్ ఆన్ చైల్డ్ పొటెన్షియాలిటీని బట్టి మనం స్ట్రాటజీస్ మార్చుకుంటూ దీనికి పర్టికులర్గా ఐఈపీ అని మేము ఒక డెవలప్ చేస్తామండి. ఓకే. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లాన్, ఓకే. ఐఈపీ అంటాం. అంటే ఓకే. ప్రతి స్టూడెంట్ కూడా వన్స్ మనము ఈ డిజార్డర్ కనుక కన్ఫర్మ్ అయిన తర్వాత ఐఈపీ డెవలప్ చేస్తామండి. ఓకే. అసలు ఈ చైల్డ్కి ఏ ఏరియాస్లో ప్రాబ్లం ఉంది, రీడింగ్లో ప్రాబ్లం ఉంది, రీడింగ్లో మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఓకే. సో స్పెల్లింగ్స్ ప్రాబ్లం ఉంది, స్పెల్లింగ్స్లో ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, అది ప్రతి ఏరియాను కూడా కీన్గా అబ్జర్వ్ చేసి ఏ ఏరియాలో ప్రాబ్లం ఉందో వాటి మీదే టార్గెట్ చేస్తూ కొన్ని యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళని మనం ప్రాక్టీస్లోకి తీసుకొస్తే అప్ టు 80% వరకు వాళ్ళ అకాడమిక్స్లో ఇంప్రూవ్ చేయొచ్చండి. ఓకే. అంటే చాలామంది క్లాస్ రూమ్లో మనం పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాము. సారు మామూలుగా ఏదైనా ఒక పోయం కానీ లేదనంటే ఒక మ్యాథ్స్ కానీ ఏదన్నా చేస్తూ ఉన్నారనంటే పిల్లలు వెంటనే అందుకుంటూ ఉండుంటారు. వాళ్ళు వెంటనే కంప్లీట్ చేసుకుంటారు. అంటే చురుగ్గా ఉన్న వాళ్ళంతా. కొంతమంది పిల్లలు ఏముంటారంటే వెనకబడిపోయి అలాగే ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి చెప్పాలని వాళ్ళకి తెలుస్తుంది మైండ్లో దాని ఆన్సర్ ఏంది అని చెప్పి, కొంతమంది చెప్పలేరు. ఇంకొంతమంది ఏందనంటే తెలిసినా కూడా అది చెప్తే ఏమవుతుంది, వాళ్ళు ఆన్సర్ కరెక్ట్ అంటారా లేదంటే రాంగ్ అంటారా అని కొంతమంది తెలియక ఆగిపోతుంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దీనికి ఏదైనా రిలేటెడ్ ఉన్నదండి దానికి? ఒక్కొక్కసారి దీంట్లో డిస్గ్రాఫియా ఉండొచ్చండి. ఓకే. సో లెర్నింగ్ డిజార్డర్స్లో మనం మాట్లాడుకున్నట్టు డిస్లెక్సియా అంటే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డిజార్డర్ అండి. రీడింగ్, రైటింగ్ అండ్ స్పెల్లింగ్స్లో ప్రాబ్లం ఉంటుంది, దాన్ని డిస్లెక్సియా అంటాం. అలాగే డిస్గ్రాఫియా అంటే పర్టికులర్గా రైటింగ్లో ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళు చైల్డ్ రైట్ చేసేటప్పుడు కూడా అస్సలు పేజ్ గ్యాప్ కానీ వర్డ్ గ్యాప్ కానీ ఇవి మెయింటైన్ చేయడండి. ఒక లైన్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇంకొక లైన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే వర్డ్స్ మధ్య గ్యాప్ మెయింటైన్ చేయటం కానీ, లెటర్స్ మధ్య గ్యాప్ మెయింటైన్ చేయటం కానీ, ఒక్కొక్కసారి ఓరల్గా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాడండి, బెస్ట్ ఇస్తాడు. కానీ రాయమంటే మాత్రం సింగిల్ లైన్ కూడా వాళ్ళు రాయలేరు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఆ బ్రెయిన్లో న్యూరలాజికల్ ప్రాసెస్, ఆ రైటింగ్ ప్రాసెస్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓరల్గా చెప్పగలుగుతారు కానీ రాసేటప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎదురవుతుందండి. దాన్ని మనం డిస్గ్రాఫియా అంటాం. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ దీని మీద ఇంత అధ్యయనం చేశారు కదా, మీ స్కూల్లో మీ పిల్లల కోసం ఏం చేస్తున్నారు దీనికి సంబంధించి? సో మేము పర్టికులర్గా ఒక చెక్ లిస్ట్ అనేది నేను ఓన్గా ఒక డిజైన్ చేశానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆంధ్ర తీసుకుంటే ఇందాక మాట్లాడుకున్నట్లు దీని మీద అవేర్నెస్ చాలా తక్కువ ఉందండి. మనం ఇంతమంది పిల్లలకి టెస్ట్ చేయాలంటే, దాన్ని రిపోర్టింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అట్లా కాకుండా సింపుల్గా ఈ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ లేని వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసేటట్లు నేను ఓన్గా ఒక చెక్ లిస్ట్ రెడీ చేశానండి, ఈజీగా ఉండటానికి. దాంట్లో కొంత క్వశ్చనీర్ ఉంటుందండి. ఆ క్వశ్చనీర్ కనుక మనం జనరల్ రెగ్యులర్ క్లాస్ టీచర్కి ఇస్తే, సో వాళ్ళు దాంట్లో జస్ట్ ఎస్ఆర్ నో ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది, ఎస్ఆర్ నో. ఫర్ ఎగ్జాంపుల్, ద చైల్డ్ ఈజ్ ఏబుల్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, ఎయిదర్ ఎస్ఆర్ నో. అట్లాంటి క్వశ్చనీర్ని మనం టీచర్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు తన ఆ క్వశ్చనీర్తో ఎస్ నో పెట్టినప్పుడు, సో ఆ క్వశ్చనీర్స్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 50 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఎన్ని ఎస్లు ఉన్నాయి, ఎన్ని నోలు ఉన్నాయి, పర్టికులర్గా దాన్ని బట్టి మాకు అర్థమైపోతుందండి ఈ పిల్లవాడికి టెస్టింగ్ అవసరమా, ఫర్దర్గా అవసరం లేదా. సో ఎక్కువ నో ఉన్నాయి, ఇంకా టెస్టింగ్ అసలు అవసరం లేదు, ఎస్ ఉన్నాయి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ 40 మెంబర్స్ క్లాస్ ఇంటేక్ తీసుకున్నప్పుడు ఇది టీచర్కి ఇచ్చామనుకోండి, ఈ టీచర్ కనుక మనకి ఫిల్ చేసి ఈ క్వశ్చనీర్ కనుక చెక్ లిస్ట్ మనకి ఇచ్చేస్తే, సో దీంట్లో మనకి టెస్టింగ్ 10 మెంబర్స్కే అవసరం అవుతుంది, లేదు 5 మెంబర్స్కే అవసరం అవ్వచ్చు. దాన్ని బట్టి మనం 5 మెంబర్స్కే కంప్లీట్, అప్పుడు కూడా మనము వన్స్ ఆ డిజార్డర్ ఉంది అని కంక్లూడ్ చేయలేమండి, జస్ట్ అది ఒక క్వశ్చనీర్ మాత్రమే. సో ఆ క్వశ్చనీర్ మనం చేసుకున్న తర్వాత వీళ్ళ 5గురు మేబీ ఈ కండిషన్లో ఉండొచ్చు అని మనం సస్పెక్ట్ చేసి
ఓకే టెస్టింగ్ కనుక చేసామనుకోండి, టెస్ట్ ద్వారా మనకు బ్యూటిఫుల్ టెస్ట్లు ఉన్నాయండి. ఓకే ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు ఓకే బ్యూటిఫుల్ సైకలాజికల్ టెస్ట్లు ఉన్నాయి. ఈ టెస్టుల ద్వారా మనకి పిల్లలు ఏ కండిషన్లో ఉన్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఈ డిస్లెక్సియా అనేది థర్డ్ ఇయర్ నుంచి 16 ఇయర్ వరకు ఉంటుందండి అది? అంటే మైల్ స్టోన్స్ని బట్టి ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనకు ఇందాక మనం చెప్పుకున్నాం. సో 6 ఇయర్స్కి ఐ కాంటాక్ట్ 6 మంత్స్కి ఆ, ఐ కాంటాక్ట్ ఉండాలి అని చెప్పాం. Hmm. సో కానీ 9 మంత్స్ 1 ఇయర్కి కూడా మనం పిలుస్తుంటే వాడు మన వైపు చూడట్లేదు ఆ, అంటే దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఆ, అలా చెక్ లిస్ట్ కూడా మాది అలాగే ఉంటుందండి. Okay. ఏజ్ని పట్టే ఉంటుంది. సో ఈ ఏజ్కి ఈ కండిషన్స్ ఉంటాయి, Okay. ఈ ఏజ్కి ఇవి ఉండాలి, ఈ ఏజ్కి ఇవి ఉండాలి, అలా డిజైన్ చేసాం కాబట్టి ఈజీ అవుతుందండి. ఓకే. అంటే ఆ చెక్ లిస్ట్ అనేది ఎవ్రీ డే మీకు దాన్ని అంటే ఆ క్వశ్చనరీ ఎవ్రీ డే ఒక సిలబస్ లా ఉంటుందా లేకుంటే? అవసరం ఉండదండి. వన్స్ స్టూడెంట్ మా దగ్గర అడ్మిషన్ వచ్చినప్పుడు ఉమ్, ఆ చెక్ లిస్ట్, అది కూడా చెక్ లిస్ట్ కూడా అవసరం ఉన్న పిల్లలకే చాలు, అందరికీ కూడా అవసరం లేదు. ఓకే మేబీ మనం క్లాస్ అవుట్ ఆఫ్ 40 తీసుకున్నప్పుడు టాపర్స్ ఉంటారు, Hmm. యావరేజ్ ఉంటారు. పర్టికులర్గా మనం మాట్లాడుకునేది కూడా స్లో లెర్నర్స్ గురించి, డల్లర్స్ గురించే జనరల్గా యా మాట్లాడుకుంటాం కాబట్టి, సో వాళ్ళ వరకు ఈ చెక్ లిస్ట్ కనుక ఇస్తే చాలా ఈజీ అవుతుంది. వాళ్ళ వరకు మనం ఆ టెస్ట్ చేసేసుకొని ఆ కండిషన్లో ఉన్నారా, లేదంటే ఒక్కొక్కసారి కండిషన్ లేకపోయినా కానీ వాళ్ళలో పొటెన్షియాలిటీ మేబీ తక్కువ ఉండొచ్చండి. అంటే Okay. లెర్నింగ్ డిజార్డర్ ఏమి ఉండదు, ఆ, కానీ వాళ్ళ అకాడమిక్స్లో మేబీ డల్ ఉండొచ్చు. వాళ్ళు ఇంకొక దాంట్లో ఈచ్ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ కదండి. మేబీ అవును. వాళ్ళు మ్యూజిక్లో బాగుండొచ్చు. అవును ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళందరూ కూడా స్టడీస్లో పెర్ఫామ్ చేయలేరు కదా. అవును స్పోర్ట్స్ ఆడేవాళ్ళు సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్ మన అందరికీ తెలిసిందే. అవును సో ఆ యాక్టివిటీలో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ అకాడమిక్స్లోనే మేబీ డల్ ఉండొచ్చు. ఓకే అట్లా కంక్లూడ్ చేసుకోవచ్చు అండి. బై అబ్జర్వేషన్ మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు డిస్లెక్సియా ఉన్న పిల్లలకి రీడింగ్లో ప్రాబ్లం ఉంటుందండి. యా సో ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక వర్క్షీట్ మీకు చూపిస్తాను. ఓకే సో ఇప్పుడు ఈ వర్క్షీట్లో చూస్తే ఇక్కడ చూడండి, యాక్చువల్గా దేర్ ఆర్ మెనీ KH. ఫ్లవర్స్ ఇన్ మై గార్డెన్ అని ఉండాలి. కానీ ఆ డిస్లెక్సియా ఉన్న పిల్లలు ఈ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ముందు ప్రాసెస్ చేసేటప్పుడు దేర్ ఆరు అంటే ముందు ఈ- యాక్చువల్గా ఈ ప్లేస్లో ఆర్ లాగా వాళ్ళకి బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. ఓకే సో అలాగే ఇక్కడ మెనీ ఉంది, Hmm. అంటే ఎం ప్లేస్లో ఎన్ N. ప్రాసెస్ చేస్తుంది. అందుకనే వాళ్ళు ఇవన్నీ కూడా తప్పులు చదువుతూ ఉంటారన్నమాట. ఓకే సో అందుకనే దీన్ని లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటారు. ఓకే సో ఇప్పుడు ఈ షీట్ ఇచ్చేసి డిస్లెక్సియా ఉన్న పిల్లల్ని మనము చదవమంటే వాళ్ళు ఇలాగే చదివేస్తారు. ఓకే కానీ మనం ఏమనుకుంటాం, వీడేంటి అన్ని తప్పులు చదువుతున్నా, నేను చెప్పాను కదా, నీకు ఇప్పుడే చెప్పాను కదా ఫ్లవర్ స్పెల్లింగ్, ఇక్కడ నువ్వు మళ్ళీ తప్పు చదువుతున్నావు అనుకుంటారు. కానీ దాంట్లో బ్రెయిన్ ఇలా పర్సీవ్ చేస్తున్నప్పుడు పిల్లలు ఏం చేయలేరు కదా. చేయలేరు. సో అందుకనే మనం రెమిడియేషన్ ద్వారా, సో ఇక్కడ చూడండి అండి, కొన్ని లెటర్స్ ఏమో ఒమిషన్స్ ఉన్నాయి, అవును వాటినే మనం సోడా ఎర్రర్స్ అంటాం. ఓకే సబ్స్టిట్యూషను, అలాగే డిలీషన్, ఎడిషన్. అంటే ఈ డిస్లెక్సియా ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే చదివేటప్పుడు కానీ స్పెల్లింగ్స్ రాసేటప్పుడు కానీ కొన్ని పదాలని యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే అంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హౌస్ ఉంటుంది, ఆ, కానీ వాళ్ళు చదివేటప్పుడు హౌసెస్ అని చదువుతారు. ఆ, అలాగే ఒక్కొక్కసారి సినోనిమ్స్ చదువుతారు. ఓకే అక్కడ హౌస్ ఉంటుంది యాక్చువల్గా చదివి మనం ఇచ్చే ప్యాసేజ్లో, కానీ వాళ్ళు హోమ్ అని చదువుతారు. Okay. ఎందుకంటే రెండింటికి సేమ్ మీనింగ్ ఉంటుంది కదా. ఆ, సో బ్రెయిన్లో ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అయ్యేటప్పుడు వాళ్ళకి హౌస్ బదులు హోమ్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది మౌత్లో. Okay. వాళ్ళు ఆ చదవటం కూడా హోమ్ అనే చదివేస్తారు. ఓకే సో వీటిని ఇలా డిఫరెంట్ ఎర్రర్స్ పిల్లలు చదవటంలో కానీ స్పెల్లింగ్స్ రాసేటప్పుడు కానివ్వండి, ఇప్పుడు సిఏటి క్యాట్ రాయమంటాం ఆ, మనం. సో సిటిఏ అని రాసేస్తారు Yes. వాళ్ళు. అంటే Okay. ఈ విధంగా ఎడిషన్స్ కానీ ఒమిషన్స్, ప్రిఫిక్స్, సఫిక్స్, అంటే Okay. ముందేది పెట్టాలి వెనకేం పెట్టాలి, సో తెలియదు. ఇలాంటి ప్రాబ్లమ్స్. సో ఇలాంటి వర్క్షీట్ ఇచ్చి పిల్లల్ని చదవమంటే ఆబ్వియస్గా వాళ్ళు ఇలాగే తప్పులు చదువుతారు. ఆ. కాకపోతే మనకి ఈ ప్రాబ్లం ఉందని అర్థం కాక మనం ఇన్నిసార్లు చెప్పినా వీడేంటి నేర్చుకోవట్లేదనే నేర్చుకోవట్లేదని. పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్కి అవేర్నెస్ లేకపోతే అనుకుంటారు. కానీ బ్రెయిన్లో ఇలా పర్సీవ్ అవుతుంది కాబట్టి, సో దీన్ని మనం రెమిడియల్ థెరపీ ద్వారా అది ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఇది నువ్వు ఇలా చదవాలి. దీనికి బెస్ట్ ఏంటంటే అండి ఫోనిక్స్ అండి. ఓకే డిస్లెక్సియా ఉన్న పిల్లలకి ఇంగ్లీష్ కానీ మనం నేర్పించాలి అంటే ఫోనిక్స్ ద్వారా మాత్రమే నేర్పించాలి. ఎందుకంటే జనరల్ మనకి ఉన్న ఇప్పుడు క్యాట్ అనే స్పెల్లింగ్ నేర్పించాలండి. 90% ఆఫ్ స్కూల్స్లో ఏం చెప్తారంటే బోర్డు మీద క్యాట్ అని రాసేసి సిఏటి క్యాట్ అని చెప్పిస్తారు, పలికిస్తారు, నోట్బుక్లో రాసి దాన్ని 10 times రాయమంటారు. 10 times రాయగానే వాడికి ఆ స్పెల్లింగ్ వచ్చేస్తుంది. సిఏటి క్యాట్ అని మామూలు పిల్లలు రాసేస్తారు. కానీ డిస్లెక్సియా ఉన్న పిల్లలు మీరు 100 times క్యాట్ అని చెప్పి నోట్బుక్లో ప్రాక్టీస్ చేయించిన 101th టైంలో రాయమంటే మాత్రం మళ్ళీ సిటిఈ అనే రాస్తారు. ఎందుకంటే ప్రాబ్లం ఏందన్నది మనం కనిపెట్టలేదు దాన్ని మనం- రాస్తారు. అప్పుడు టీచర్ కానీ పేరెంట్ కానీ ఏంటో నీకు 100 సార్లు చెప్పినా నీకు రావట్లేదని అనుకుంటాను తప్పితే దీనికి న్యూరలాజికల్ డిజార్డర్ అనేది కారణం అనమాట.
సో అందుకని వాళ్ళకి ఫోనిక్స్ ద్వారా చెప్పాలండి. ఎలా చెప్పాలంటే క్యాట్ని ఫోనిక్స్తో చెప్పాలి, సౌండ్స్తో చెప్పాలి. ఫోనిక్స్ అంటే సౌండ్స్. అంటే క్యాట్ అంటే ఎలా నేర్పించాలంటే క అ క్యాట్, ఓకే డాగ్ డ ఆ గ్ డాగ్, ఓకే సౌండ్స్. ఓకే సో ఆ సౌండ్స్ని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటూ ప్రొనౌన్స్ చేసుకుంటారు. వాళ్ళకి ఎక్కడన్నా ఇలాంటి ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఓకే అప్పుడు వాళ్ళకి జనరల్గా సిలబల్స్ అని ఉంటాయండి ఇంగ్లీష్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెంటాస్టిక్ అనే వర్డ్ ఉంది. మనం ఏంటంటే చూడంగానే పెంటాస్టిక్ అని ఒకేసారి చదివేస్తాం, కానీ డిస్లెక్సియా ఉన్న పిల్లలు చదవలేరు. వాడు ఏంటంటే నోట్లో మనం గుణించుకోవటం అంటాం కదా, పెద్ద పెద్ద పదాలు ఎఫ్ఏ పిఏ ఇలా ఇలా ఎఫ్ఏఎన్ ఫన్, టిఏఎన్ ట్యాన్, ఎస్టిక్ ఫెంటాస్టిక్, అలా చాలా స్లోగా చదువుతారు. ఒక్కొక్కసారి మనము ఆ మూడింటిని కంబైన్ చేసే క్రమంలో కూడా ఫస్ట్ది మర్చిపోతారు, అదే పెద్ద 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 పదాలు పదాలని మర్చిపోతారు. అలాంటప్పుడు రీడింగ్ చాలా టఫ్ అవుతుందండి, ఓకే స్పెల్లింగ్ టఫ్ అవుతుంది. అందుకనే వీళ్ళకి రెమిడియేషన్ ద్వారా ఓకే పర్టికులర్గా అవి రాయటానికి చదవటానికి ఒక స్పెషల్ ఫోనిక్స్ ద్వారా, సౌండ్స్ ద్వారా, స్పెల్లింగ్ రూల్స్ ద్వారా మనం నేర్పిస్తాం. ఈ డిస్లెక్సియా అనేది మామూలుగా ఒక పేరెంట్ ఒక స్టార్టింగ్ స్టేజ్లో గుర్తుపట్టలేదు అని అనుకుందామండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఇందాక చెప్పినట్టు ఒక స్థాయి ఇది ఇంత ఇంత అని చెప్పేసి అని అన్నారు కదా, నెక్స్ట్ స్టెప్ ఏందండి దీని నుంచి? ఇది పర్టికులర్గా మనము ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 years ఆర్ 8 years కరెక్ట్ ఏజ్ అండి దీని అప్రోప్రియేట్గా. ఓకే ఒక్కొక్కసారి మనము ఈవెన్ 5 years అగో కంక్లూడ్ చేయలేం. ఓకే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లెటర్ రివర్సల్స్ ఉందండి, బీడీ ఉంది. ఓకే సో బాయ్ని డాయ్ అని చదివేస్తున్నాడు, అవునవును బ్యాగ్ని డాగ్ అని చదివేస్తున్నాడు యూకేజీ టైంలో. ఓకే సో అది ఉంది కదా, ఆ కండిషన్ ఉంది కదా అని వెంటనే మనం డిస్లెక్సియా అని కంక్లూడ్ అవ్వలేమండి. అవ్వాలి. ఎందుకంటే కొంతమందికి ఏజ్ పెరిగే కొంది ఆటోమేటిక్ ఆ ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది, ఓకే వాళ్ళు స్లోగా వచ్చేస్తారు. ఓకే ఎందుకంటే దీన్ని ఈ కండిషన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి ఎట్ ద ఏజ్ ఫస్ట్ క్లాస్ కరెక్ట్ టైం అండి. ఓకే ఫస్ట్ క్లాస్లో కనుక మనము ఇట్లాంటి టెస్ట్లు కనుక చేయించుకుంటే ఓకే ఎగ్జాక్ట్ రిజల్ట్ మనకు వస్తుంది. మీరు దీంతో పాటుగా సైకాలజీ కూడా చదివారు కాబట్టి చాలామంది పిల్లల్లో స్కూలు అనేటప్పటికి ఒక రకమైన భయాందోళనలు ఉంటుంటాయి. అంటే వాళ్ళ హార్ట్ బీట్ రేజ్ అయిపోతుంటుంది, ఏడుపు మొదలెడుతూ ఉంటుంటారు. అంటే వాళ్ళు ఒక రకంగా స్టార్టింగ్లో చాలామంది పేరెంట్స్ భయపడుతుంటారు, వీడి క్లాసులకి వెళ్ళలేడేమో, వీడు చదువుకోలేడేమో అని చెప్పేసి ఇలా భయపడుతూ ఉంటుంటారు. దానికి దీనికి ఏమన్నా రిలేటెడ్ ఉంటుందండి? అది ఉండకపోవచ్చండి, ఎందుకంటే పిల్లల్లో దాని స్కూల్ ఫోబియా అంటామండి. స్కూల్ ఫోబియా అంటాం. సో జనరల్గా అది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనము హోమ్ ఎన్వైర్న్మెంట్లో ఇచ్చే ఇన్పుట్స్ అండి. ఓకే ఇంకొక 3 monthsలో వీడిని స్కూల్ వేసేస్తాంగా, వీడు బాగా ఇంకా వర్క్ అయిపోతాడు. స్టార్ట్ అవుతుందిగా, అలా ఒక నెగిటివ్ మైండ్ సెట్ అనేది పిల్లలకి ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు. వాడికి ఏంటంటే ఆ ఫోబియా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓహో నేను స్కూల్కి వెళ్తే ఏదో చెయ్యాలి కావాలా, అక్కడ నన్ను ఏదో ఇబ్బంది పెడతారు కావాలా అనే ఒక ఫీలింగ్తో కొంతమంది పిల్లలు, అంటే అందరు పిల్లలు ఇదే రీజన్తో ఫోబియాలోకి వెళ్ళిపోతారని కాదు కానండి, ఒక టైప్ ఆఫ్ ఫోబియా రావడానికి హోమ్ ఎన్వైర్న్మెంట్ కారణం ఉంటుందండి. పేరెంట్ కూడా వాళ్ళని చాలా పాజిటివ్గా మౌల్డ్ చేయాలి ఆ ఏజ్లో. చక్కగా నువ్వు స్కూల్కి వెళ్ళు, అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, నీకు ఇష్టమైన యాక్టివిటీస్ ఉంటాయి, నువ్వు చక్కగా ఆడుకోవచ్చు. ఓకే అట్లాంటి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో స్కూల్కి పంపిస్తే 90% పిల్లలు స్కూల్కి రావడానికి ఇష్టపడతారండి. ఓకే అలాగే యాజ్ ఏ స్కూల్గా మేము కూడా ఏంటంటే పిల్లలకి మంచి ఎన్వైర్న్మెంట్ మేము క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకే సో ఇక్కడికి రాగానే వాళ్ళకి ఓన్లీ అకాడమిక్సే కాకుండా లైఫ్ స్కిల్స్ కానివ్వండి, పర్టికులర్గా చిన్నపిల్లలు అయితే మోటార్ స్కిల్స్ కానివ్వండి, ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం, గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటాము, అంటే ఎంగేజింగ్ యాక్టివిటీస్ అండి. వాడు దాంట్లో ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేస్తాడు, దాంట్లోనే సబ్జెక్ట్ నేర్చుకుంటాడు. సో అలాంటివి కనుక మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేస్తే ముందు ఆ ఫోబియా అనేది పోతుందండి. మీరు చెప్పినట్టు ఫోబియా అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలో యాడ్ అయ్యింది కదా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అతిపెద్ద ఫోబియా అని అంటే మొబైల్. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి వాళ్ళు ఫుడ్ తినకపోయినా చేతిలో ఫోన్ పెడుతున్నారు, లేదంటే పాలు తాగకపోయినా చేతిలో ఫోన్ పెడుతున్నారు. ఎలా అయిపోయిందని అంటే ఫుడ్ కంటే ముందు మనం ఫోన్ వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. సో ఇక్కడ ఆ ఏజ్ అక్కడి నుంచి వాళ్ళ మొబైల్కి బాగా ఆ మొబైల్ ఫోన్కి బాగా అలవాటు పడిపోయి ఇక్కడ స్కూల్కి వస్తుంటారు కదా, దాన్ని మీరు పోగొట్టడానికి ఇక్కడ ఏం చేస్తుంటారు? జనరల్గా అండి మొబైల్ ఎడిక్షన్ అనేది యాక్చువల్గా మనం మాట్లాడుకోవాల్సిన నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట ఆ టాపిక్ కూడా. సో జనరల్గా మొబైల్ ఎడిక్షన్ రావడానికి మెయిన్ రీజన్స్ స్కూల్ హోమ్ ఎన్వైర్న్మెంట్ అండి. ఎందుకంటే పిల్లలకి మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు ఇంట్లో జనరల్గా వెంటనే వెళ్ళి మదర్ ఎత్తుకుంటుంది. సో వాడికి ఏమవుతుందంటే అప్పుడు వాడికి అర్థమవుతుంది పిల్లలకి, ఓహో నేను ఏడిస్తేనే అమ్మ వస్తుంది,
సో నేను ఏడవాలి అమ్మ అంటే వాళ్ళకి అందులో వాళ్ళకి ఏంటంటే అండి ఆ ఏజ్లో పర్టికులర్గా 6 months 7 months స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ మనకి ఇచ్చి మనల్ని ఐడెంటిఫై చేయటం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఆ మదర్ దగ్గర చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఒక అన్నోన్ పర్సన్ వెళ్తే వాళ్ళ దగ్గరకు రావడానికి అంత ఇష్టపడరు. ఎందుకంటే ఆ మదర్ దగ్గర ఫాదర్ దగ్గర లేదా వాళ్ళు రోజు చూసే ఫేసెస్ దగ్గర వాళ్ళ కంఫర్ట్ ఫీల్ అవుతారు అనమాట, ఆ సెక్యూరిటీ ఫీల్ అవుతారు. కొత్త వాళ్ళ దగ్గర ఇన్సెక్యూర్గా ఉంటారు, వాళ్ళు ఎవరో తెలియదు, నేను వెళ్ళాలా లేదా అనే ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఈ క్రమంలో మదరు మనం ఆ పిల్లవాడు ఏడవంగానే వచ్చేస్తుంది. సో వాడికి అర్థమవుతుంది, అప్పుడే ఆ బిహేవియర్ నేర్చుకుంటాడు. ఓహో అమ్మ రావాలి అంటే నేను ఏడవాలి. ఇంకా వాడు ఏంటంటే ప్రతి రీజన్కి ఏడవటం స్టార్ట్ చేస్తారు. మనం కూడా ఏంటి దాని మీద అవేర్నెస్ లేక, పేరెంట్స్కి అవగాహన లేక, జనరల్గా పిల్లలు ఏడుస్తున్నారు అంటే ఏదో ఆకలేస్తే ఏడుస్తారండి, లేదంటే ఏదన్నా వాళ్ళకి టాయిలెట్స్ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు, వాళ్ళ ఇన్కంఫర్ట్ ఏదైనా ఫీల్ అయినప్పుడు, లేదా వెదర్ కండిషన్స్ ఏదైనా స్వెట్టింగ్ ఉన్నప్పుడు, ఇలా కొన్ని పర్టికులర్ కండిషన్స్లోనే జనరల్గా ఏడుస్తూ ఉంటారు. కానీ ఈ హ్యాబిట్ చిన్నప్పుడు అలవాటు అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ మదర్ రావటం కోసం ఏడవటం స్టార్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఎందుకు చెప్పానంటే దీనికి మొబైల్కి చాలా లింక్ ఉందండి. అలాగే మొబైల్ కూడా అంతే, మనం ఫస్ట్ రోజు వాళ్ళు అన్నం తినట్లేదండి, సో ఫస్ట్ స్టార్ట్ చేసేది మొబైల్ ఇచ్చేది పేరెంట్సే. అవును. సో వాళ్ళు ఇవ్వంగానే వాళ్ళు ఏంటంటే ఆ మొబైల్లో వాళ్ళకి ఇష్టమైన కంటెంట్ చూడటం మొదలవుతుందండి. వాళ్ళకి ఇష్టమైన ఒక కార్టూన్ చూడొచ్చు, లేదంటే ఒక రైమ్ చూడొచ్చు, ఇంకొకటి ఏదో చూడొచ్చు. సో ఇవి చూడంగానే వాళ్ళ బ్రెయిన్లో కూడా డోపమైన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. దాన్ని ప్లెజర్ హార్మోన్ అంటాం. మనం కూడా మనకి ఇష్టమైన పని చేసినప్పుడు మనందరికీ కూడా డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో వాడికి ఈ మొబైల్ చూస్తూ 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 సో ఆ డోపమైన్ రిలీజ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ టైం కూడా వాడికి ఏంటి, ఆ డోపమైన్ ఉంటేనే ఆ ప్లెజర్ వాడు ఫీల్ అవుతాడు. సో నెక్స్ట్ టైము అన్నం తినాలి. సో ఫస్ట్ టైం అన్నం తిన్నప్పుడు అది ఇస్తేనే వాడికి ఆ ట్రిగ్గర్ అయింది, ఆ బిహేవియర్ అంటే ఆ అన్నం తినాలనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం కూడా మొబైల్ ఉంటేనే వాడికి ఆ బ్రెయిన్లో నుంచి సిగ్నల్, నువ్వు అన్నం తిను అనే ఒక సిగ్నల్ రావాలి అంటే ఇంకా మొబైల్ ఇవ్వాల్సింది. దాన్నే కండిషనల్ అంటే సైకాలజీలో దీన్ని క్లాసికల్ కండిషన్ అంటామండి. అంటే ఈ కండిషన్ ఉంటేనే ఆ పని చేస్తాం అనమాట. అంటే మొబైల్ ఉంటేనే అన్నం తింటాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మొబైల్ ఎడిక్షన్. సో స్లోగా వాళ్ళకి ఏంటంటే అండి ఆ డోపమైన్ రిలీజ్ అవ్వడానికి, ఆ ప్లెజర్ ఫీల్ అవ్వడానికి ఇక ఆ పిల్లలు పర్టికులర్గా ఆ మొబైల్, కొంతమంది పిల్లలు ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే అండి, నేను ఈ మధ్య రీసెంట్గా మా సైకాలజీ బ్యాచ్లోనే అందరూ డిఫరెంట్ వింగ్స్లో ఉన్నారు కాబట్టి కొంతమంది మెడికల్ ఫీల్డ్లో సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు నాతో షేర్ చేసిన ఎక్స్పీరియన్స్లు. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్, సో మనం అపరిచితుడు మూవీ చూసాం కదండి, దాంట్లో రామ్ అని ఒక 3 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కూడా ఒక కార్టూన్ చూసి దాంట్లో రుక్మిణి అనే ఒక క్యారెక్టర్ ఉంది. యాక్చువల్గా ఒక కార్టూన్ అయి ఉండొచ్చు, మేబీ ఒక సీరియల్ అయి ఉండొచ్చు. సో ఒక మేల్ ఇంటర్మీడియట్ టీనేజ్ బాయ్ ఒక అమ్మాయి లాగా బిహేవ్ చేయటం స్టార్ట్ చేస్తాడు. సో తన పేరు మేడం దగ్గరకు వచ్చినప్పుడు కూడా హాయ్ మ్యామ్ అనగానే నేను రుక్మిణిననే చెప్పేస్తాడు వాళ్ళ ఇంట్రడక్షన్ కూడా. అంటే వాడు ఆ కంప్లీట్గా క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయాడు. అంటే ఎంత ఇంపాక్ట్ చేస్తుందో చూడండి మొబైల్. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి మనకి చుట్టుపక్కల చూస్తే. ఈ మొబైల్ అడిక్షన్ వల్ల పిల్లలకి మెంటల్గా ఫిజికల్గా ఎలా ఎఫెక్ట్ అవుతుందండి? సో ఈ మొబైల్ అడిక్షన్ వల్ల మనకు బోత్ అండి, మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ 2 డ్యామేజ్ అవుతాయి. మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కూడా ఈవెన్ అడల్ట్స్ కూడా దీని మీద అవేర్నెస్ లేక మొబైల్ ఎక్కువ మనము యూస్ చేస్తూ ఉంటాం. కానీ 1 గ్రాము కొకైన్ తీసుకుంటే మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ ఎంత డ్యామేజ్ అవుతాయో 1 అవర్ మొబైల్ చూసిన డైలీ ర్యాండమ్గా ఒక రిపీటెడ్ ఒక స్పాన్ ఆఫ్ టైం మేబీ 1 ఇయర్ కానీ 2 years అలా లాంగ్ రన్లో కనుక మనం చూస్తూ ఉంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్ కూడా అలాగే డ్యామేజ్ అవుతాయండి. సో దానివల్ల ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, ఊరికే అగ్రెషన్ రావటం, ఊరికే కోపం రావటం, ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండి. సో అప్కమింగ్ ఇయర్స్లో మనం కరోనాను చూసాము, అది మనం చాలా ఒక పెద్ద పాండమిక్ లాగా చాలా భయపడ్డాము, చాలా దాన్ని ఫేస్ చేసాము. కానీ రాబోయే ఒక 15 yearsలో డెఫినెట్గా మనందరం కూడా ఎదుర్కోబోయే ఒక పెద్ద ఎపిడమిక్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండి. అది దేనివల్ల అంటే ఈ మొబైల్ అడిక్షన్ వల్లే. సో ఈ మొబైల్ అడిక్షన్ వల్ల ఫిజికల్గా అలా మనం హెల్త్ అన్నీ మనకి ఐసైట్స్ ప్రాబ్లం రావచ్చు, మైగ్రెయిన్ రావచ్చు. సో ఇలాంటి ఫిజికల్ హెల్త్ ఉంటుందండి. మెంటల్ హెల్త్ పరంగా ఎమోషనల్స్ అండి. ఎందుకంటే మనం దాంట్లో ఇన్స్టాలో చూసే కంటెంట్ కానీ, సోషల్ మీడియాలో చూసే కంటెంట్ కానీ, ఇవన్నీ పర్టికులర్గా చిల్డ్రన్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తాయండి. ఆ ఎమోషన్ని వాళ్ళు ఫీల్ అవుతారు. యాక్చువల్గా మనం చిన్నప్పుడు మా జనరేషన్లో మేము చాలా స్టోరీ బుక్స్ ఉండేయండి, బాలమిత్ర, చందమామ. ఒక్కొక్కసారి మమ్మల్ని మేము ఎనలైజ్ చేసుకుంటే
ఏంటి మనము ఇలా ఉండటానికి ఏమి రీజన్ అయి ఉంటుందంటే ఎందుకంటే అండి మా పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేటెడ్స్. అవును. మాకెవ్వరు ఇలా ఉండాలని చెప్పలేదు, ఇలా చదువుకోమని చెప్పలేదు, ఇప్పటిలాగా బిహేవియర్ థెరపీలు లేవు, కౌన్సిలింగ్లు లేవు, ఏమీ లేవండి. కానీ ఎలా వచ్చిందా అని ఒక్కసారి మనం బ్యాక్ డేస్కి వెళ్తే నేను అనుకోవటం, మనం అప్పుడు చిన్నప్పుడు స్టోరీ బుక్స్ బాగా చదివేవాళ్ళమండి. దాంట్లో బాలమిత్రలో ఒక కథ చదవంగానే ఇమాజినేషన్ మన బ్రెయిన్లో స్టార్ట్ అయ్యేదండి. ఓహో, రాజు ఇలా ఉంటాడు, రాణి ఇలా ఉంటుంది, సైనికులు అంటే పిల్లలకి క్రియేటివిటీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిద్దండి. ఓ ఎమోషన్, మనం హానెస్ట్గా ఉండాలి, హానెస్ట్గా లేకపోతే అక్కడ స్టోరీ మోరల్ ఉంటుందండి మనకి ఆ బాలమిత్ర కథలో. సో హానెస్ట్గా లేకపోతే ఇలా ఉంటుంది, మనం హానెస్ట్గా ఉంటే మనం ఇంత లైఫ్ ఇంత బెటర్గా ఉంటుంది. మనము ఇట్లాంటి లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా ఆ స్టోరీ బుక్స్లో బ్రహ్మాండంగా మనం చదువుకునేవాళ్ళమండి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో పిల్లలకి అలాంటి అవకాశం ఉంటలేదండి. అసలు బుక్స్ ఏదో చదవటానికి ఇష్టపడట్లేదు. ఈవెన్ అప్పుడు మనకు అమ్మమ్మలు తాతయ్యలు కూడా మంచి మంచి స్టోరీస్ చెప్పేవాళ్ళు, కూడా కథలు చెప్పేవాళ్ళు. వాటి ద్వారా మోరల్ పీరియడ్ ఉండేదండి మాకు అప్పుడు. నేను చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ లోనే నేను చదువుకున్నాను. మోరల్ పీరియడ్ అని ఉండేది. అక్కడ ఆ మోరల్ పీరియడ్ లో చాలా విషయాలు మేము నేర్చుకున్నామండి. ఇప్పుడు ఈ పిల్లలకి మొబైల్ వస్తుంది తప్పితే వాటిలో ఒక ఎమోషన్ వస్తుందండి. ఆ ఎమోషన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ ఎమోషన్ ఎంతవరకు మనం కనెక్ట్ అవ్వాలి, ఎంతవరకు దాన్ని రిమూవ్ చేయాలి, ఆ సెన్స్ అండి, ఆ క్రియేటివిటీ, బ్రెయిన్ అర్థం చేసుకునే స్టామినా పిల్లలకు ఉండట్లేదండి. అంత న్యాచురల్గా పిల్లలు గ్రో అవ్వట్లేదు. ఒక న్యాచురల్ కాకుండా ఒక ఐసోలేషన్లోనే పిల్లలు గ్రో అవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి స్టోరీ బుక్స్ కానీ ఇవి వాళ్ళకి చాలా క్రియేటివిటీ పెంచుతాయండి. అలాగే మనం ఇన్స్టాలో రీల్స్ చూడటం వల్ల కూడా క్రియేటివిటీ తగ్గిపోతుందండి. ఎందుకంటే ప్రతిదీ ఇన్స్టెంట్. ఇచ్చేస్తుంది, ఒక ప్రాబ్లం ఇచ్చేస్తున్నా, మేము ఇప్పుడు స్కూల్లో కూడా ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తాము, ఇమీడియట్గా పోయి చాట్ జీపీటీను ఏ టూల్స్లో ఏదో చేసేస్తారు, అది ఇచ్చేస్తుంది. ఇంకా నువ్వు నీ బ్రెయిన్ ఎక్కడ ఆలోచిస్తుంది? మరి ఆలోచన నీకు ప్రైమరీ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వకపోతే నీకు ఎట్లా లాజికల్ థింగ్స్ డెవలప్ అవుతాయి, ఎలా ఎనలైటికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఎలా క్రియేటివిటీ డెవలప్ అవుతుంది? సో ఈ మొబైల్ అడిక్షన్ వల్ల మెంటల్గా ఇవ్వండి, అకాడమిక్స్లో డల్ అవడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్. అప్పుడు మనకేంటంటే ఒక ప్రాబ్లం మ్యాథ్స్లో ఇచ్చినప్పుడు అది రాకపోతే నంబర్ ఆఫ్ వేలో ట్రై చేసేవాళ్ళం. బ్రెయిన్ కూడా ఏంటి, కొత్త కొత్త విషయాలు చేయడానికి అలవాటు పడిపోతూ ఉంటుంది. ఓహో, ఈ వేలో చేశాను, ఈ ప్రాబ్లం రాలేదు, వాట్ ఈస్ ద నెక్స్ట్ వే, వాట్ ఈస్ ద నెక్స్ట్ వే, అలా బ్రెయిన్ క్రియేటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుందండి. కానీ ఈ మొబైల్ అడిక్షన్ వల్ల మాత్రం ఆ క్రియేటివిటీ పిల్లల్లో చంపేస్తున్నాం, మనమే చంపేస్తున్నాం మొబైల్ ఇచ్చేసి. సో ఇట్లా ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా ఇష్యూస్ ఉంటాయండి. సో ఎంత త్వరగా దీని మీద అవేర్నెస్ పబ్లిక్లోకి వెళ్ళి ఆ మొబైల్ అనేది, టెక్నాలజీ అనేది ఎంతవరకు మనం యూస్ చేసుకోవాలో అంతవరకు యూస్ చేసుకుంటే ఆ పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో కూడా కొరియన్ గేమ్స్గా అలవాటు పడి వాళ్ళు ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన. అవునవునండి. మనం మామూలుగా కూడా సొసైటీలో కూడా, కమ్యూనిటీలో కూడా చాలా కేసులు, చాలా డిఫరెంట్ కేసులు, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చూస్తూ ఉంటామండి. అందుకనే తల్లిదండ్రులు మ్యాక్సిమమ్ ఆ మొబైల్ స్టార్టింగ్లో ఇచ్చేటప్పుడే కొంచెం గమనించుకొని, టెక్నాలజీ అందరికీ అవసరమేనండి, కానీ దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా యూస్ చేయాలో అలా యూస్ చేస్తేనే అది మనకి మంచి రిజల్ట్స్, ఒక పాజిటివ్. ఆ మొబైల్ అలవాటు చేసి స్కూల్కి పంపిస్తుంటారు. ఇక్కడ మీరు ఎలాంటి సో ప్రాబ్లమ్? దానికి జనరల్గా కొంతమంది పిల్లల్ని చూస్తుంటామండి, చాలా డ్రౌజీగా ఉంటారు. క్లాస్కి వచ్చి కూడా, క్లాస్లో టీచరు లెసన్ చెప్తున్నా కూడా అలా బెంచ్ మీద పడుకొనే ఉంటారు వాళ్ళు. ఆ డ్రౌజీనెస్ రావటం కానీ, సో ఎక్కువ మొబైల్స్ చూడటం వల్ల ఐ సైట్స్ ఇదవటం కానీ. పిల్లల్లో మొబైల్ అడిక్షన్ వల్ల ఇంకొక భయంకరమైన ఒక డేంజర్ ఏంటంటే అండి, అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుందండి. జనరల్గా అకాడమిక్స్ కానీ స్టడీస్లో అటెన్షన్ ఉండాలి. అంటే నువ్వు ఒక క్వశ్చన్ చదవాలన్నా, ఒక టాపిక్ నేర్చుకోవాలన్నా దాని మీద ఫోకస్డ్గా చదవాలి. కానీ ఎప్పుడైతే ఈ మొబైల్స్లో పర్టికులర్గా రీల్స్ చూడటం స్టార్ట్ చేశారో, జనరల్గా మనకి రీల్స్ అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఉంటుందండి. అంటే ఆ షార్ట్ స్పాన్లో ఆ వీడియో నెక్స్ట్ స్క్రోల్ చేసేయాలి, అంటే బ్రెయిన్ అలా అలవాటు అయిపోతుంది. మన స్టడీలో అలా ఉండదు కదండి. ఒక క్వశ్చన్ నేర్చుకోవాలంటే కంటిన్యూషన్ ఒక్కొక్కసారి అరగంట దాని మీద వర్క్ చేయాలి. వాడికి ఒక 5 minutes ఆ క్వశ్చన్ చదవగానే అది వాడికి ఇంక ఇష్టం ఉండదు, వెంటనే మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోవాల్సిందే. డిస్ట్రాక్షన్ అంటామండి దాన్ని. అటెన్షన్ ఉండదు, ఫోకస్ ఉండదు. ఇలాంటి ఇష్యూస్ చాలా మంది పిల్లల్లో ఈ మొబైల్ అడిక్షన్ వల్ల వస్తూ ఉన్నాయండి. సో మేము స్కూల్లో ఏం చేస్తామంటే అండి, పర్టికులర్గా మొబైల్ అడిక్షన్ను పేరెంట్కి కొన్ని టిప్స్ ఇస్తామండి. మనము ఒక బిహేవియర్ థెరపీ ద్వారా మొబైల్ అడిక్షన్ కూడా మనం రిమూవ్ చేయొచ్చండి. అంటే మేబీ మైల్డ్ కానీ ఒక కండిషన్లో ఉన్నప్పుడు, కొన్ని కండిషన్స్ సివియర్ ఉంటాయి. ఎలా అంటే ఇంక మొబైల్ మనం తీసుకుంటే వాడు ఏం చేయటానికనే రెడీ అవుతారు. మనం చేస్తూ ఉన్నాం, అసలు మొబైల్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్న కండిషన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి కండిషన్స్ ఉంటే డెఫినెట్గా ఒక ఎన్వైర్న్మెంట్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలండి. నార్మల్ స్కూల్స్లో కష్టం, కానీ ఇలాంటి బిహేవియర్ స్టార్టింగ్ స్టేజ్లో ఏదర్ బోర్డర్ లైనో లేకపోతే తక్కువ అట్లా ఉన్నప్పుడు మనం స్కూల్ లెవెల్లోనే టీచర్స్ కానివ్వండి, లేదంటే పేరెంట్స్ కానివ్వండి, దాన్ని చేంజ్ చేయడానికి కొన్ని బిహేవియర్ టెక్నిక్స్ మనం పిల్లలకి నేర్పిస్తే
వాళ్ళు అది మానటానికి అవకాశం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఎడిక్షను రిమూవ్ చేయటానికి ఒక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఆ బిహేవియర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందో ఐడెంటిఫై చేయాలండి. మేము జనరల్గా స్కూల్లో కూడా పేరెంట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అడుగుతామండి, మొబైల్ జనరల్గా ఏ టైంలో చూస్తున్నాడు. వాళ్ళు ఏదో ఒక పర్టికులర్ టైం చెప్తారు, మేబీ 7 to 8. మరి 7 to 8 టైంలో మీ హోమ్ కండిషన్, మీ హోమ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, మీరేం చేస్తున్నారు, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారు, ఇంట్లో ఎవరెవరు ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఆ బిహేవియర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయాలండి. జనరల్గా 90% పేరెంట్స్ చెప్పేది ఇదే ఆన్సర్ అండి. వాళ్ళ ఫాదరు సాఫ్ట్వేర్ మేడం, లేదంటే ఇంకొక ఏదో ప్రొఫెషను, ల్యాప్టాప్ చూసుకుంటున్నారు. మీరేం చేస్తున్నారు, నాకేదో కిచెన్లో వర్క్ ఉంది మేడం, లేదంటే నేను మొబైల్లో సీరియల్ చూస్తున్నాను. అంటే నేను పేరెంట్స్ని బ్లేమ్ చేయట్లేదండి. జనరల్గా మేబీ వర్కింగ్ ఉమెన్స్ అయితే వాళ్ళకి ఏదో వర్క్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ బిజీ లైఫ్స్లో ఇద్దరు పని చేస్తేనే సర్వైవల్ కూడా ఉండాల్సిన స్టేజ్ అండి వాళ్ళకి ఆ పరిస్థితి. సో పేరెంట్స్ ఇద్దరు కూడా వర్క్లో ఎంగేజ్ అయిపోతారు. అంతకుముందు మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండే కాబట్టి ఇంట్లో కూడా అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు ఉండేవాళ్ళు కాబట్టి కొంత పిల్లల్ని వాళ్ళు ఎంగేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు మంచి మంచి స్టోరీస్ చెప్తూను. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. సో పేరెంట్సే ఉంటారు, వాళ్ళు వర్క్ చేయాలి. ఇంకా పిల్లవాడిని ఎంగేజ్ చేసేది ఎవరండి? పీర్ గ్రూప్తో ఏమైనా ఉన్నారా? పక్కన పిల్లలకు మనం పంపిస్తామంటే మనం అంత ఐసోలేషన్లోనే పెంచుతున్నాం. పక్కింటికి కూడా పంపించడానికి ఇష్టపడట్లేదు. ఇంకా పిల్లవాడికి ఎంగేజ్మెంట్ ఎక్కడ ఉంది? సో వాడు లోనీగా ఉంటాడు, మొబైల్ ఉంటుంది. అక్కడి నుంచే ఫస్ట్ ఆ బిహేవియర్ ట్రిగ్గర్ అవుతుందండి. సో ఆ టైం మేము తెలుసుకుంటామండి. ఏదైనా కానండి, ఒక బిహేవియర్ మోడిఫికేషన్ మనం చేయాలి అంటే ఆన్ ది స్పాట్ అయితే అవ్వదండి. ఇట్ టేక్స్ సమ్ టైం. డెఫినెట్గా కూడా దాన్ని మనం స్లోగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే మొత్తంలో ఒక స్టూడెంట్ 10 times మొబైల్ చూస్తాడండి. మేమేం చేస్తామంటే అండి, ఒక చిన్న టెక్నిక్ ద్వారా ఒక 9 times మొబైల్, ఫస్ట్ డే 9 times చూడటానికి మొబైల్ అలౌ చేస్తాము. 1 time మాత్రం వాడికి మొబైల్ కాకుండా ఏదో ఒక యాక్టివిటీ, డెఫినెట్గా ఏదో ఒకటి ఇష్టం ఉంటుందండి. ప్రతి మనిషికి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి. మొబైల్ కాకుండా వాడికి ఏ యాక్టివిటీ ఇంట్రెస్ట్ అయితే దాంట్లో ఎంగేజ్ చేస్తాం 1 time. అలా స్లోగా గ్రాడ్యువల్గా పెంచుకుంటామండి. అంటే మొబైల్ యూసేజ్ ఏమో తగ్గుకుంటూ వెళ్తుంది. 9, 8, 7 వీడికి ఇష్టమైన యాక్టివిటీ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి స్లోగా 10 times ఉన్నదాన్ని 3 times 4 times అలా తీసుకొచ్చేసి, అలా ఒక కండిషనల్గా మనం కనుక ఒక థెరపీ ఇస్తే మొబైల్ అడిక్షన్ను పిల్లల్ని మనము తగ్గించడానికి స్కోప్ ఉంటుందండి. ఓకే. యాక్చువల్గా ఈ కార్పొరేట్ స్కూల్లో కానీ లేదంటే నార్మల్ స్కూల్లో కానీ పేరెంట్స్ పిల్లల్ని పంపించినప్పుడు ఈ మార్కుల గురించి కానీ ర్యాంకుల వేటలో పడి వాళ్ళ పిల్లల మీద వాడు ఎంతవరకు చదవగలడు, అంటే స్కూల్లో జాయిన్ చేస్తున్నామని అంటే కంపల్సరీ మా అబ్బాయో అమ్మాయో 100 marks రావాలి, అందరికంటే ముందు ఉండాలి, మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళు ఎంతవరకు చదవగలరు, వాళ్ళ స్టామినా ఏంది అనేది వాళ్ళ పేరెంట్స్ ఎలా అంటే వాళ్ళ మీద అది గుర్తించుకోవటం వల్ల ఒత్తిడి అక్కడే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. దాన్ని ఎలా గుర్తించేయాలి, ఎలాగ బ్యాలెన్స్ చేయాలండి వాళ్ళని? జనరల్గా మనకి పిల్లలు అకాడమిక్స్లో డల్ ఉన్నారంటే జనరల్గా 3 reasons ఉంటాయండి. ఓకే. ఫస్ట్ రీజన్ మనం మాట్లాడుకున్నట్టు మేబీ వాళ్ళకి ఏదైనా లెర్నింగ్ డిజార్డర్ ఉండొచ్చు. సో రెండో రీజన్ ఏంటంటే పిల్లలకి పొటెన్షియాలిటీ ఉంటుంది, క్యాపబిలిటీ ఉంటుంది, కానీ ఎన్వైర్న్మెంట్ సపోర్ట్ చేయదు. అంటే మేబీ వాడికి కెపాసిటీ ఉన్న క్లాస్ రూమ్లో చెప్పే టీచరు అంత బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. సో అదొక కండిషన్ అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏమై ఉండొచ్చు అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు లెర్నింగ్ డిజార్డర్ కానీ పొటెన్షియాలిటీ కాకుండా సో వాడికి అన్నీ ఉంటాయండి, జస్ట్ ఒక లేజినెస్ ఉంటుంది, లేకపోతే అటెన్షన్ ఉండదు, డిస్ట్రాక్షన్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో పిల్లలు ఉండొచ్చు. సో ఈ 3 కండిషన్స్లో చైల్డ్ అసలు ఫస్ట్ ఏ కండిషన్లో ఉన్నాడు. సో లెర్నింగ్ డిజార్డర్లో ఉంటే వాడికి రెమిడియల్ థెరపీ ఇచ్చేసి వాళ్ళని కొంచెం మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. పొటెన్షియాలిటీ ఉండి కూడా పిల్లలు చదవట్లేదు అంటే సో వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం అండి. బిహేవియర్ కౌన్సిలింగ్, వాళ్ళకి చదువుకుంటే ఎట్లా ఉంటుంది మన కెరియర్, మన లైఫ్ ఎలా ఉంటుంది, అలా ఒక కౌన్సిలింగ్ ద్వారా పిల్లలకి స్టడీస్ మీద సెల్ఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చండి. సో ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పుడు స్లోగా వాళ్ళు చదవటానికి ఇష్టపడతారు. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివించాలండి పిల్లల చేత. దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలగాలి. చదువుకుంటే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నీకు పొటెన్షియాలిటీ ఉంది, నువ్వు చేయగలుగుతావు అని ఒక పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళతో, ఒక పాజిటివ్ థాట్స్ తోటి వాళ్ళకి పిల్లలకి మనం మంచిగా కౌన్సిలింగ్ కనుక ఇస్తే డెఫినెట్గా పిల్లలు ఇంప్రూవ్ అవుతారండి. ఏదైనా వ్యాధి అయితే దానికి నివారణ ఉంటుంది, కానీ పొటెన్షియాలిటీ ఉంది అంటే అది కౌన్సిలింగ్ అండి డెఫినెట్గా. ఓకే. చాలా మంది పేరెంట్స్ మీరు ఇందాక మాట్లాడినట్టుగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబులకి వెళ్తూ ఉంటారు. పోనీ వాళ్ళు ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకోవాలి అని అనుకుంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాంటి పేరెంట్స్ ఇలాంటి పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
అంటే లెర్నింగ్ డిజార్డర్ ఉన్న పిల్లలకైతే డెఫినెట్‌గా వాళ్ళ సివియారిటీ కండిషన్ బట్టి ఏ కండిషన్‌లో ఉంటే దాన్ని బట్టి డెఫినెట్‌గా థెరపీస్ ఇప్పించాలండి. లేదంటే ఏమవుతుందంటే వాళ్ళ అకాడమిక్ గ్యాప్ చాలా పెరిగిపోతుందండి. ఓకే. మనం ఎంత ఎర్లీగా దీన్ని అసెస్‌మెంట్ చేయగలిగితే ఓకే. పిల్లల్ని అంత ఈజీగా మనం క్యూర్ చేయటానికి స్కోప్ ఉంటుంది దీంట్లో. సో, పేరెంట్స్‌కి దీని మీద అవేర్‌నెస్ లేక ఆళ్ళేమనుకుంటారంటే జస్ట్ మా వాడు మొద్దు, వాడికి చదువు రాదు. ఒక ట్యాగ్‌లైన్ ఏసేస్తారండి. వాడు ఓకే. చదవడు, వాడు ఇంతే. అలా టీచర్స్ కానివ్వండి అవేర్‌నెస్ లేకుండా పిల్లల్ని ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకొక డిప్రెషన్ స్టార్ట్ అవుతుందండి. ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది. పీర్ గ్రూప్ నుంచి ప్రెషర్ ఓకే. ఉంటుంది. పక్కవాడు 10 ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు. నేనొక్కడు కూడా చేయలేకపోతున్నాను. నా వల్ల కాదేమో! వాడు చాలా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతుంటాడు. సో, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం అందుకే వాటిని ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సెలింగ్ ద్వారానో, రెమెడియల్ థెరపీనో లేదంటే పొటెన్షియాలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి మంచి కౌన్సెలింగ్ ఇచ్చి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఓకే. అది తల్లిదండ్రులు వాళ్ళు అర్థం లేనప్పుడు స్కూల్ ఎన్వైర్న్‌మెంట్‌లో అంటే మా బాధ్యత అండి అది. ఓకే. కొంతవరకు ఎందుకంటే తల్లిదండ్రులందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ ఉండరు. వాళ్ళకి దీని మీద అవగాహన అవును. ఉండదు. స్కూల్‌గా మా బాధ్యత ఏంటంటే పిల్లల్ని అకాడమిక్స్‌లోనే కాదండి అన్ని వైపుల నుంచి అంటే యాక్చువల్‌గా ఎడ్యుకేషన్ మీన్స్ బియాండ్ బుక్స్. అవును. బుక్స్‌లో నేర్చుకునేది ఎక్కడైనా మనం నేర్చుకుంటాం. అవును. యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ స్కూల్ ఏజ్‌లో పర్టిక్యులర్‌గా పిల్లలకి మనము ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కానివ్వండి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్సు, లైఫ్ స్కిల్సు, షేరింగు, ఓకే. రెస్పెక్ట్. పర్టిక్యులర్‌గా రెస్పెక్ట్ అండి. ఇప్పుడు మనం ఒక క్లాస్ టీచర్‌ని ఎంత బాగా గౌరవిస్తున్నామో, ఇక్కడ పనిచేసే స్వీపర్‌ను, ఆయమ్మను కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. యాహ్! జనరల్‌గా మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటామండి. వైట్ అవును. కాలర్ జాబర్‌కి ఉండే రికగ్నిషను హ్మ్. మనము స్కిల్ లేబర్‌కి ఇవ్వట్లేదు. అవును. సో, అది ఎక్కడి నుంచి బిల్డప్ చేయాలండి? స్కూల్స్‌గా మా బాధ్యతే. పేరెంట్స్ కూడా అండి. అదే. ఇప్పుడు పేరెంట్స్ ఇంట్లో పనిచేసే స్వీపర్ ఉంటారు. వాళ్ళని ఒక అన్‌రెస్పెక్ట్‌ఫుల్ లాంగ్వేజ్‌లో మనం మాట్లాడుతూ ఉంటాం. పిల్లలు అదే చూస్తారు, అదే నేర్చుకుంటారండి. అవును. అవును. సో, ఏ పని చేసినా వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వటం కానివ్వండి, ఎల్డర్స్ రెస్పెక్ట్ ఇవ్వటం, ఇలాంటి లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ అకాడమిక్స్‌లో బ్రహ్మాండంగా దే కెన్ డూ వండర్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్లెక్సియా అనే వ్యాధి లక్షణాలని మనం పిల్లల్లో గమనించాము అని అనుకుందాం. పేరెంట్స్ వచ్చి ఇలా ఇలా ఉన్నారు అని చెప్పేసని. స్కూల్లో అసలు ఎలాంటి వాతావరణాన్ని కల్పించాలండి వాళ్ళకి? సో, జనరల్‌గా అండి యాస్ పర్ నార్మ్స్ కూడా ప్రతి స్కూలుకి కూడా ఒక రిసోర్స్ పర్సన్ ఉండాలండి. దీని మీద అవేర్‌నెస్ ఉన్న వాళ్ళని ప్రతి స్కూలు కూడా యాక్చువల్‌గా రిక్రూట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఏ కానీ దీని స్కూల్లోని మీద 90% స్కూల్స్‌లో దీని అదే. మీద అవేర్‌నెస్ లేక లేదు. దాని గురించి రిక్రూట్ చేయరండి. ప్రతి స్కూల్‌లో కూడా ఒక రెమెడియల్ థెరపిస్ట్ ఉంటే ఇలాంటి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో, రెమెడియల్ థెరపిస్ట్‌తో పాటు ఒక రిసోర్స్ రూమ్ అనేది స్కూల్స్‌లో మేము క్రియేట్ చేయాలండి. ఓకే. పర్టిక్యులర్‌గా దాంట్లో అలాంటి పిల్లలకు ఉపయోగపడే కొన్ని ఎక్విప్‌మెంట్స్ కానివ్వండి, కొన్ని ఫ్లాష్ కార్డ్స్ కానీ, కొన్ని యాక్టివిటీస్, కొన్ని బ్లాక్స్ చాలా ఎక్విప్‌మెంట్ అవసరం అంటే అవుతుందండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? చాలా మందికి తెలీదు గదా! అంటే మీ స్కూల్లో మీరు ఆ పిల్లల కోసం ఏమేమి సో, చేస్తున్నారు? పర్టిక్యులర్‌గా మాకు ఒక రిసోర్స్ రూమ్ క్రియేషన్ ఉందండి. ఓకే. సో, దాంట్లో ఆ పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నామండి. క్యాట్ అనే స్పెల్లింగ్ నేర్పించాలంటే ఒక అవునవును. ఫ్లాష్ కార్డ్ ఏదన్నా వాడాలి. చెప్పండి. లేదంటే లెర్నింగ్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో వర్కింగ్ మెమరీ ఇష్యూ కూడా ఉంటుందండి. ఓకే. సో, వర్కింగ్ మెమరీ ఇష్యూ అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోవటం. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు యాడ్ 10, 7 అండ్ 9 అండి. హ్మ్. 10, 7, 9 నేను యాడ్ చేయాలి. హ్మ్. సో, జనరల్‌గా ఎలా అడిషన్ చేస్తామండి? ఫస్ట్ 10, 7 యాడ్ చేస్తాం. హ్మ్. సో, 17 వస్తుంది హ్మ్. ఆన్సర్. హ్మ్. ఈ 17ని మన బ్రెయిను ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. హ్మ్. ఆ తర్వాత 17కి 9ని మనం యాడ్ చేస్తాం. హ్మ్. కానీ ఈ డిస్లెక్సియా ఉన్న పిల్లలకి ఈ వర్కింగ్ మెమరీ వల్ల ఏంటంటే, ఆ 17 అనేది బ్రెయిన్‌లోను స్టోర్ అవుతుంది గానీ సరిగ్గా రిట్రీవ్ అవ్వదండి. ఓకే. ఆ 17నే వాళ్ళు 15 గానో, 14 గానో అలా వాళ్ళు చెప్పేస్తారు. హ్మ్. సో, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే, మెయిన్‌గా వర్కింగ్ మెమరీ ఇంప్రూవ్ చేయటానికి మంచి యాక్టివిటీస్ ఉంటాయండి. ఓకే. ఆ బ్రెయిన్‌ని స్టిమ్యులేట్ చేయటానికి, ఆ బ్రెయిన్ వెంటనే మల్టీ టాస్కింగ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివిటీ అండి. జనరల్‌గా మనం షేప్స్, కలర్స్ ఉంటాయి కదా! అవును. సో, ఒకేసారి షేప్‌ని, కలర్‌ని పిల్లవాళ్ళు వెంటనే ప్రొనౌన్స్ చేసేటట్లు ఒక చిన్న యాక్టివిటీని మేము ఇంట్రొడ్యూస్ చేస్తామండి. రెడ్ సర్కిల్, గ్రీన్ ట్రయాంగిల్ ఓకే. ఒకేసారి చెప్పేసేయాలి. రెడ్ సర్కిల్, గ్రీన్ ట్రయాంగిల్. సో, ఓకే. అప్పుడేమవుతుందంటే బ్రెయిను ఒక టైంలో ఏమో షేప్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ టైము కలర్ మీద కాన్సంట్రేషన్ ఓకే. చేయాలి. సో, అప్పుడు బ్రెయిన్ ఏంటంటే మల్టీ టాస్కింగ్‌కి అలవాటు పడిపోతుంది. ఓకే. గుర్తుపెట్టుకోవటం అలవాటు చేస్తున్నాం యాహ్! మనం. మెల్లమెల్లగా. మెల్లమెల్లగా. ఆ! అలాంటి వర్కింగ్ మెమరీకి బ్యూటిఫుల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మా రిసోర్స్ రూమ్‌లో ఉంటాయండి. ఓకే. సో, మంచి ఒక రెమెడియల్ థెరపిస్ట్ ఇలాంటి వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫ్లాష్ కార్డ్స్ కానివ్వండి, ఇలాంటి వర్క్ షీట్స్ కానివ్వండి, ఆ బిల్డింగ్ బ్లాక్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కొన్ని మోడల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రిసోర్స్ రూమ్‌లో ప్రతి స్కూల్‌లో గనుక ప్రొవైడ్ చేసి,
ఆ రెమిడియల్ థెరపిస్ట్ ఉంటే ఇలాంటి పిల్లల్ని మనము వెంటనే క్యూర్ చేయడానికి కానివ్వండి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ స్కోప్ ఉంటుంది. యాక్చువల్‌గా ఇంత చెప్పాలని అంటే అది ముదిరే కొలిది కొంచెం సివియర్ అనే చెప్పొచ్చు దీన్ని. అవునండి. ఎందుకనంటే అది వెంటనే అయిపోయేది కాబట్టి. ఇప్పుడు స్కూల్స్‌లో గానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి గానీ దీని మీద ఏదన్నా చర్యలు చేపట్టడం యాక్చువల్‌గా గానీ, మనకి గుర్తించడం గవర్నమెంట్‌లో గానీ కూడా సర్వశిక్ష అభియాన్‌లో ఒక వింగ్ ఉంటుందండి. స్పెషల్ ఎడ్యుకేషన్ వింగ్ ఉంటుంది. ఓకే. సో, ఈ మధ్య కూడా మన ఆంధ్ర గవర్నమెంట్ పర్టిక్యులర్‌గా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఓకే. దీని మీద కొంచెం ఇనిషియేషన్ తీసుకొని ఓకే. ప్రతి మండలానికి కూడా ఒక కౌన్సిలర్ ఉండాలి. ఓకే. ఒక రిసోర్స్ పర్సన్ ఇట్లా నేను చెప్పినట్టే ఎంఎస్సీ సైకాలజీ చేసిన వాళ్ళు ప్రతి మండలానికి ఓకే. ఒకళ్ళు ఉండి ఆ మండలంలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు, వాళ్ళు విజిట్ చేయటం, ఓకే. ఇట్లాంటి కండిషన్స్ ఉంటే ఐడెంటిఫై చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారండి. చాలా లోకేష్ గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఇలా మంచి ఓకే. యాక్టివిటీ. దీన్ని ఇంకొంచెం ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ ఇట్లాంటి ఎడ్యుకేషనలిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళతోటి ఒక మంచి ప్రాజెక్ట్ లాగా కూడా దీన్ని చేయొచ్చండి. ఓకే. అలా చేస్తే ఇంకా పిల్లలు ఇంప్రూవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మామూలుగా డైలీ క్లాసెస్ చెప్పడం వేరు. ఎగ్జామ్స్ టైంలో ఇలాంటి పిల్లల్ని డీల్ చేయటం వేరు కదండీ. మీరు ఎలాంటి బోధన పద్ధతులను ఇక్కడ తీసుకొచ్చారు? సో జనరల్‌గా అండి ఇప్పుడు డిస్లెక్సియా ఉన్న పిల్లల్ని మిగతా పిల్లలందరూ కూడా ఒక పారాగ్రాఫ్ రాసేయగలుగుతారండి. అవును. ఈ పిల్లలు ఒక 2 వర్డ్స్ రాయటం కూడా కష్టం అవుతుంది. ఓకే. సో అందుకనే ఇలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలు కనుక ఒక సర్టిఫైడ్ సైకాలజిస్ట్ దగ్గర ఒక సర్టిఫికేషన్ కనుక వాళ్ళు తీసుకొచ్చుకుంటే ఎయిదర్ ఎస్ఎస్సి బోర్డు, స్టేట్ బోర్డు కానీ సిబిఎస్ఈ కానీ వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఇస్తుందండి. పర్టికులర్గా డిస్గ్రాఫియా ఉన్న పిల్లలు రాయలేరండి. ఓకే. సో వాళ్ళకి స్క్రైబిన్ కూడా అలాట్ చేస్తారు. అంటే వెదర్ ద కండిషన్ ఈజ్ సీరియస్, సివియర్గా ఉంటే వాళ్ళు ఏమీ రాయలేరండి. అవును. అవును. మరి ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళు ఒక 2 వర్డ్స్ రాయటానికి ఇట్ టేక్స్ మినిమం హాఫ్ అన్ అవర్ టైం, అంత టైం పడుతుందండి వాళ్ళకి ఓకే. సివియర్ కండిషన్ ఉన్నప్పుడు. ఓకే. కానీ ఓరల్ గా చెప్పేస్తారు వాడికి ఆ ఓకే. క్వశ్చన్ అంతా వచ్చు, ఆన్సర్ అంతా బ్రహ్మాండంగా వాడు నేర్చుకుంటాడు, చెప్తాడు. ఆ. కానీ రాయమంటేనే ప్రాబ్లం. Hmm. సో అలాంటి పిల్లలకి మనం గనక బోర్డుకి గనక ఇలాంటి కండిషన్ ఉంది అని ఆ సర్టిఫికేట్తో అప్లై చేసుకుంటే స్టేట్ బోర్డు కానీ సిబిఎస్ఈ కానీ ఆ కండిషన్ వాళ్ళకి స్క్రైబ్ని అలాట్ చేస్తారండి. ఎగ్జామ్ రాయటానికి ఒక క్యాండిడేట్ని ఓకే. బోర్డు అలాట్ చేస్తుంది. అలాగే వీళ్ళకి పర్టికులర్గా డిస్లెక్సియా అన్నా కూడా ఒక లాంగ్వేజ్ డిజార్డర్ కదండి. వాడికి రీడింగ్, రైటింగ్, స్పెల్లింగ్స్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఓకే. సో అందుకనే మిగతా పిల్లలందరూ కూడా 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. కానీ ఇలాంటి పిల్లలకి ఒక లాంగ్వేజ్ ఎజంప్షన్ ఇస్తారు. 2 లాంగ్వేజెస్ నేర్చుకుంటే చాలు. ఓకే. అలాగే పర్టికులర్గా డిస్లెక్సియా ఉన్న పిల్లలకి స్పెల్లింగ్స్ చాలా తప్పులు పోతాయండి. ఓకే. సో ఆ స్పెల్లింగ్ కరెక్షన్స్ ఓవర్లుక్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ రాయాలి, ఓకే. సిఏటి రాయాల్సింది వాడు సిటిఏ రాసేసాడు, అయినా కానీ అది కరెక్టే. హ్మ్. హ్మ్. సో ఆ ఎగ్జామినర్కి ఆ రైట్ ఉంటుంది. వాళ్ళు ఓకే. ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అంటే స్పెల్లింగ్స్ని ఓవర్లుక్ చేయాలి మనం. ఓకే. ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా వాడు చెప్పాలనుకున్నది క్యాటే కదండి, అది అర్థమవుతుంది మనకి. అవును. అవును. అందుకని అలాంటి ప్రొవిజన్ ఉంటుందండి. అలాగే ఎగ్జామ్ టైంలో ఎక్స్ట్రా ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా ఇస్తారండి పిల్లలకి. స్లో ఉంటారు స్లోగా కాబట్టి ఉంటారు వాళ్ళ కాబట్టి. కండిషన్ బట్టి హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కండిషన్ బట్టి ఇస్తారు. అలాగే వీళ్ళకి క్యాల్కియా ఉందండి. ఇంకొకటి మనం ఇందాక డిస్కస్ చేయలేదు. ఓకే. డిస్కాల్కియా అంటే మ్యాథమెటికల్ అండి, మ్యాథమెటికల్ ఇష్యూ. ఓకే. సో డిస్కాల్కియా ఉన్న పిల్లలు ఏంటంటే మ్యాథమెటిక్స్లో వాళ్ళు బాగా ప్రాబ్లం, లాజికల్ థింకింగ్ కానివ్వండి, ఎడిషన్స్ చేయలేరు. ఈవెన్ వాడికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 yearsలో కూడా వాడి ఎడిషన్స్ రావు, ఓకే. లాజికల్ థింకింగ్ కనెక్ట్ అవ్వదు. సో ఈ డిస్కాల్కియా ఉన్న పిల్లలందరూ కూడా క్యాలిక్యులేటర్ అలౌ చేస్తారండి వాళ్ళు. ఓకే. సో ఇందాక మనం ఎడిషన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు 17 గుర్తుండదు, ఆ. మళ్ళీ 9 యాడ్ చేయాలంటే చాలా స్ట్రగుల్ కదండి. వాళ్ళ Plus ఇంటి చిన్న 9. చిన్న ప్రాబ్లమ్స్ చేయలేనప్పుడు 10th క్లాస్లో హెవీ మ్యాథ్స్ చేయాలి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, చాలా సబ్జెక్ట్ ఉంటుంది, ట్రిగ్నామెట్రీ ఉంటుంది, ఆల్జీబ్రా ఉంటుంది. సో ఇలాంటి పిల్లలకి చాలా టఫ్ అవుతుందండి మ్యాథ్స్ Okay. క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకే. ఓకే. అందుకని అక్కడ క్యాలిక్యులేటర్ కూడా వాళ్ళకి అలౌ చేస్తారు. ఓకే. సో ఇలా వాళ్ళ ఉండే కండిషన్ బట్టి బోర్డు స్పెషల్గా కొన్ని కన్సెషన్స్ పిల్లలకి ఇస్తారండి. కాకపోతే Okay. చాలా స్కూల్స్లో అసలు ఈ కండిషన్ ఉందనే అవేర్నెస్ లేదు, లేదు. లేక ఇలాంటి కండిషన్స్ కూడా బోర్డుకి అప్లై చేయరండి. దానివల్ల పిల్లలు కూడా చాలా లాస్ అదే ఆ అవుతున్నారు. ప్రాబ్లం ఫేస్ అసలు face చేస్తూనే ఉంటున్నారు. దానికి ఇన్ని అవేర్నెస్, అందుకేనండి పర్టికులర్గా మనము ఈరోజు ఈ పాడ్కాస్ట్ కూడా చాలా మందికి ఒక అవేర్నెస్ లాగా కూడా మేబీ ఉపయోగపడవచ్చు. అంటే ఈ అవేర్నెస్ కార్యక్రమానికి జనంలోకి తీసుకెళ్తే మీ వంతుగా, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి మీ వంతుగా మీరేం చేస్తున్నారు? నేను మీ యాక్చువల్గా స్కూల్ డిఈఓ గారితో కూడా ఈ టాపిక్ డిస్కస్ చేశానండి. ఓకే. మా స్కూల్కి వచ్చినప్పుడు, సార్ ఈ విధంగా నేను ట్రైన్ అయి ఉన్నాను, మన ఏరియాలో దీని మీద అవేర్నెస్ లేదు, దీన్ని ఎట్లా ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక ప్లాన్ అనుకున్నామండి. యాక్చువల్గా మండలం వైజు స్కూల్లో ఉండే ఏదో ప్రైవేట్ టీచర్స్ కానీ గవర్నమెంట్ టీచర్స్ ఎవరైనా కానీ మనం అసెంబుల్ చేసి ఒక వర్క్షాప్ లాగా స్టార్ట్ చేసి ముందు వాళ్ళు దాని మీద అవేర్నెస్ అండి, అసలు ఇలా Okay. ఉంటాయి, డిస్లెక్సియా అంటే ఇలా ఉంటుంది, రెమెడియేషన్ తర్వాత పార్ట్ అండి. అదే. అసలు ఫస్ట్ ఈ లక్షణం ముందు గుర్తించడం, సమస్యను ముందు గుర్తించాలి. సమస్య ఉందనే మనకు తెలియకుండా తెలియలే- సొల్యూషన్ అసలు తెలియదు లేదు. కదండి. లేదు. దీనికి అట్లాంటి వర్క్షాప్స్ మండలం వైజ్ మనం ప్లాన్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా, ఇది యాక్చువల్గా చెన్నై, తెలంగాణలో మంచి అవేర్నెస్ ఉందండి. ఓకే. యాజ్ ఫర్ స్టాటిస్టిక్స్ కూడా
చెన్నైలో 20 లక్షల మంది పిల్లలు డిస్లెక్సియాతో సఫర్ అవుతున్నారండి. చాలా ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ దీని మీద వర్క్ చేస్తున్నారు చెన్నైలో, టీచర్స్ కానివ్వండి, స్కూల్ కానీ ఆంధ్రాలో చాలా తక్కువ మందికి దీని మీద అవేర్నెస్ ఉందండి. మనం కూడా గవర్నమెంట్ కూడా దీని ఇనిషియేటివ్ తీసుకొని సర్వశిక్ష అభియానాన్ని వాళ్ళకి వింగ్ ఉంటుందండి. సో ఆ వింగ్తో కనుక చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ అట్లీస్ట్ ఆ సమస్యను ఐడెంటిఫై చేయడానికి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి ఇందాక చెక్ లిస్ట్ ఉంటుందని, అది హ్యాపీగా అన్ని స్కూల్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఎందుకంటే మా స్కూల్కి అవసరం లేదు కదండి, మనం డిజైన్ చేసాము, ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈవెన్ టీచర్ ఐడెంటిఫై చేయొచ్చు ఆ ప్రాబ్లమ్ని. ఆ పిల్లల్ని కొంచెం మనం ప్రేమతో అర్థం చేసుకొని ప్రెజర్ ఇవ్వకుండా, సో అలా క్లస్టర్స్ లాగా మనం మండలాన్ని ఒక క్లస్టర్గా తీసుకొని, సో ఇలాంటి వర్క్షాప్స్ కనుక మనము ప్లాన్ చేసుకొని ప్రతి టీచర్కి, అలాగే పేరెంట్స్కి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే పర్టికులర్గా పేరెంట్స్కి కూడా ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ముందు పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలండి. పేరెంట్స్ ఏంటంటే ఈ పదాలు వినంగానే ముందు భయపడిపోతారు, అది నార్మల్ కండిషన్ అండి, ఇబ్బంది ఏమి ఉండదు. అకాడమిక్స్లో వాళ్ళు డల్ ఉంటారు, మిగతా ఐక్యూ లెవెల్స్ కానీ చాలా బాగుంటాయండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్కి డిస్లెక్సియా ఉందండి, పికాసోకి డిస్లెక్సియా ఉంది, థామస్ ఆల్వా ఎడిసన్కి డిస్లెక్సియా ఉంది. దే క్రియేటెడ్ వండర్స్ కదండి. వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ బాగుంటాయండి. అంటే వాళ్ళకి అంటే డిస్లెక్సియా అంటే తెలివితేటలు లేకపోవటం కాదు, పర్టికులర్గా భాషా సంబంధమైన అంశాల్లో మాత్రమే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఐక్యూ లెవెల్స్ వాళ్ళకి మామూలుగా బాగుంటాయండి, తెలివిగానే ఉంటారు. కాకపోతే లాంగ్వేజ్ ప్రాసెసింగ్లోనే వాళ్ళకి ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. సో మనము ఈ స్కూల్స్లో కనుక దీని మీద అవేర్నెస్ కనుక క్రియేట్ చేయగలిగితే చాలా మంది పిల్లల్ని, అట్లీస్ట్ మనం ఒక్క పిల్లల్ని మనం క్యూర్ చేసినా కానీ కమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది అనేది నా ఆలోచన అండి. తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు దీన్ని చిన్న చిన్న సమస్యగానే అనుకుంటుంటాం మనం, కానీ అవేర్నెస్ తీసుకుని వస్తే దీనికి సొల్యూషన్ ఇది. దీనికి పేరెంట్కి కూడా చాలా కౌన్సిలింగ్ అవసరం అండి. ఎందుకంటే నేను ఇప్పుడు మా స్కూల్లో నేను కొన్ని గమనిస్తున్నాను, అబ్జర్వ్ చేసిన నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నానండి. సో పిల్లలకి ఇప్పుడు మనం డిస్లెక్సియా ఉంది అని చెప్పంగానే పేరెంట్ ముందేంటంటే అదేదో ఒక పెద్ద డిసీజో, ఏదో ఒక క్యాన్సరో, లేకపోతే ఇంకోటి ఏదైనా భయపడిపోతున్నారు. అంత భయపడాల్సిన అవసరం లేదండి. అది మనం క్యూరబుల్ కాకపోయినా యూ కెన్ మేనేజ్. సో అట్లా పేరెంట్కి ముందు కౌన్సిలింగ్ అవసరం అండి. ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ చైల్డ్ ఎలా ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేసే నాలెడ్జ్ పేరెంట్కి కౌన్సిలింగ్ ద్వారా మనం ఇవ్వగలగాలి. ఎందుకంటే పేరెంటే ముందు డిప్రెస్ అయిపోయి పిల్లల మీద ప్రెషర్ పెడితే పిల్లలు ఇంకా డిప్రెస్ అయిపోతారు. ఏంట్రా నువ్వు ఎంత చదువుతున్నా నీకు రాదు, నువ్వు వేస్ట్, నువ్వు ఇంతే అంటాను, ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్లో పేరెంట్ మాట్లాడితే పిల్లలు ఇంకా డిప్రెస్ అవుతారు. వాళ్ళు ఒక పాజిటివ్ వేలో ఏం కాదు నాన్న, ఐ విల్ హెల్ప్ యూ, నేను హెల్ప్ చేస్తాను, నీకు ట్రై చేయి, ఇది వస్తుందని పక్కన కూర్చొని మనం ప్రేమగా తల్లిదండ్రులు కానీ స్కూల్ కానీ చెప్తే అండి పిల్లలు చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ కూడా చేయగలుగుతారు. యాక్చువల్గా ఇప్పుడు ఒక స్టూడెంట్కి డిస్లెక్సియా అనేది ఉన్నది అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటము, అంటే ఇది ఏమన్నా ఒక కాస్ట్లీ ప్రాసెస్ అండి ఇదంతా, మళ్ళీ మన బిడ్డను మనం మళ్ళీ నార్మల్ ప్రాసెస్కి తీసుకురావడానికి? జనరల్గా వన్స్ మనకి ఒక డౌట్ అనేది అరైజ్ అయినప్పుడు అండి, మనం సైకాలజిస్ట్ దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఈ ప్రాసెస్ అంతా సైకలాజికల్ టెస్ట్లు కొన్ని ఉంటాయండి. రీడింగ్ టెస్ట్, రైటింగ్ టెస్ట్, అలాగే ఐక్యూ టెస్ట్ ఉంటుంది. ఇలాంటి టెస్ట్లు సైకాలజిస్టు పెర్ఫామ్ చేస్తారండి, వాళ్ళు అసెస్ చేస్తారు. సో ఇది కొంచెం కాస్ట్లీ ప్రొసీజర్ అండి. సో కొంత ఎఫర్ట్ చేయలేని పేరెంట్స్ ఉంటారండి. సో గవర్నమెంట్ కూడా దీని ఏదైనా ఇనిషియేషన్ తీసుకొని కొంచెం పబ్లిక్ అందరికీ కూడా ఇట్లాంటి రెమెడియల్ థెరపీ కానివ్వండి, ఈ టెస్టింగ్ ప్రొసీజర్ కూడా రీచ్ అయ్యేటట్లు ఒక ఇనిషియేషన్ తీసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నానండి. సో దీ పరంగా ఏ సపోర్ట్ కావాలన్నా ఎన్జిఓస్ కానివ్వండి, లేదంటే ఇట్లాంటి పర్సన్స్ చాలామంది ఉంటారండి వాలంటరీగా సర్వీస్ చేయడానికి. సో గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక క్లస్టర్గా ఫామ్ అయ్యి పబ్లిక్లో అవేర్నెస్, పేరెంట్స్కి కూడా కొంచెం ఎఫర్ట్స్తో కూడుకున్నది. రెమిడియేషన్ ఇవ్వాలన్నా కూడా మినిమము ఒక స్టూడెంట్ని మనం క్యూర్ చేయాలంటే మినిమం ఇట్ టేక్ 6 months అండి, లాంగ్ ప్రొసీజర్ ఇది. సో అంత ప్రొసీజర్లో పేరెంట్స్ కూడా ఆ మనీని ఎఫర్ట్ చేయలేనప్పుడు కొంత రెగ్యులర్ టీచర్స్కే దీని మీద ట్రైనింగ్ ఇస్తే ఇంకా బెటర్గా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మంది పిల్లల్ని మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రాలో కూడా గవర్నమెంట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ పరంగా ఇనిషియేషన్ తీసుకొని ఎక్కువ మందిని దీని మీద అవేర్నెస్ ప్లస్ రెమిడియేషన్ మీద కూడా ట్రైన్ చేస్తే చాలా మంది పిల్లల్ని క్యూర్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. ఈ మొబైల్ అడిక్షన్ వల్ల పిల్లలకి మెంటల్గా ఫిజికల్గా ఎలా ఎఫెక్ట్ అవుతుందండి? సో ఈ మొబైల్ అడిక్షన్ వల్ల మనకు బోత్ అండి, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు డ్యామేజ్ అవుతాయి. మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కూడా ఈవెన్ అడల్ట్స్ కూడా దీని మీద అవేర్నెస్ లేక మొబైల్ ఎక్కువ మనము యూస్ చేస్తూ ఉంటాం. కానీ
ఒక గ్రాము కొకైన్ తీసుకుంటే మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ ఎంత డ్యామేజ్ అవుతాయో 1 అవర్ మొబైల్ చూసిన డైలీ ర్యాండమ్గా ఒక రిపీటెడ్ ఒక స్పాన్ ఆఫ్ టైం మేబీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ అలా లాంగ్ రన్లో కనుక మనం చూస్తూ ఉంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్ కూడా అలాగే డ్యామేజ్ అవుతాయండి. సో దానివల్ల ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, ఊరికే అగ్రెషన్ రావటం, ఊరికే కోపం రావటం, ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండి. సో అప్కమింగ్ ఇయర్స్లో మనం కరోనాను చూసాము. అది మనం చాలా ఒక పెద్ద పాండమిక్ లాగా చాలా భయపడ్డాము, చాలా దాన్ని ఫేస్ చేసాము. కానీ రాబోయే ఒక 15 ఇయర్స్లో డెఫినెట్గా మనందరం కూడా ఎదుర్కోబోయే ఒక పెద్ద ఎపిడమిక్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండి. అది దేనివల్ల అంటే ఈ మొబైల్ అడిక్షన్ వల్లే. సో ఈ మొబైల్ అడిక్షన్ వల్ల ఫిజికల్గా అలా మనం హెల్త్ అన్నీ మనకి ఐసైట్స్ ప్రాబ్లం రావచ్చు, మైగ్రెయిన్ రావచ్చు. సో ఇలాంటి ఫిజికల్ హెల్త్ ఉంటుందండి. మెంటల్ హెల్త్ పరంగా ఎమోషనల్స్ అండి. ఎందుకంటే మనం దాంట్లో ఇన్స్టాలో చూసే కంటెంట్ కానీ, సోషల్ మీడియాలో చూసే కంటెంట్ కానీ, ఇవన్నీ పర్టికులర్గా చిల్డ్రన్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తాయండి. ఆ ఎమోషన్ని వాళ్ళు ఫీల్ అవుతారు. యాక్చువల్గా మనం చిన్నప్పుడు మా జనరేషన్లో మేము చాలా స్టోరీ బుక్స్ ఉండేయండి. బాలమిత్ర, చందమామ. ఒక్కొక్కసారి మమ్మల్ని మేము ఎనలైజ్ చేసుకుంటే ఏంటి మనము ఇలా ఉండటానికి ఏమి రీజన్ అయి ఉంటుందంటే ఎందుకంటే అండి మా పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేటెడ్స్. మాకెవ్వరూ ఇలా ఉండాలని చెప్పలేదు, ఇలా చదువుకోమని చెప్పలేదు, ఇప్పట్లాగా బిహేవియర్ థెరపీలు లేవు, కౌన్సిలింగ్లు లేవు, ఏమీ లేవండి. కానీ ఎలా వచ్చిందని ఒక్కసారి మనం బ్యాక్ డేస్కి వెళ్తే నేను అనుకోవటం, మనం అప్పుడు చిన్నప్పుడు స్టోరీ బుక్స్ బాగా చదివేవాళ్ళమండి. దాంట్లో బాలమిత్రలో ఒక కథ చదవంగానే ఇమాజినేషన్ మన బ్రెయిన్లో స్టార్ట్ అయ్యేదండి. ఓహో రాజు ఇలా ఉంటాడు, రాణి ఇలా ఉంటుంది, సైనికులు అంటే పిల్లలకి క్రియేటివిటీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిద్దండి. ఓ ఎమోషన్, మనం హానెస్ట్గా ఉండాలి, హానెస్ట్గా లేకపోతే అక్కడ స్టోరీ మోరల్ ఉంటుందండి మనకి ఆ బాలమిత్ర కథలో. సో హానెస్ట్గా లేకపోతే ఇలా ఉంటుంది, మనం హానెస్ట్గా ఉంటే మనం ఇంత లైఫ్ ఇంత బెటర్గా ఉంటుంది. మనము ఇట్లాంటి లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా ఆ స్టోరీ బుక్స్లో బ్రహ్మాండంగా మనం చదువుకునేవాళ్ళం అండి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో పిల్లలకి అలాంటి అవకాశం ఉంటలేదండి. అసలు బుక్స్ ఏదో చదవటానికి ఇష్టపడట్లేదు. ఈవెన్ అప్పుడు మనకు అమ్మమ్మలు తాతయ్యలు కూడా మంచి మంచి స్టోరీస్ చెప్పేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు. వాటి ద్వారా మోరల్ పీరియడ్ ఉండేదండి మాకు అప్పుడు. నేను చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ లోనే నేను చదువుకున్నాను. మోరల్ పీరియడ్ అని ఉండేది. అక్కడ ఆ మోరల్ పీరియడ్ లో చాలా విషయాలు మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు ఈ పిల్లలకి మొబైల్ వస్తుంది తప్పితే వాటిలో ఒక ఎమోషన్ వస్తుందండి. ఆ ఎమోషన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ ఎమోషన్ ఎంతవరకు మనం కనెక్ట్ అవ్వాలి, ఎంతవరకు దాన్ని రిమూవ్ చేయాలి, ఆ సెన్స్ అండి. ఆ క్రియేటివిటీ, బ్రెయిన్ అర్థం చేసుకునే స్టామినా పిల్లలకు ఉండట్లేదండి. అంత న్యాచురల్గా పిల్లలు గ్రో అవ్వట్లేదు. ఒక న్యాచురల్ కాకుండా ఒక ఐసోలేషన్లోనే పిల్లలు గ్రో అవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి స్టోరీ బుక్స్ కానీ ఇవి వాళ్ళకి చాలా క్రియేటివిటీ పెంచుతాయండి. అలాగే మనం ఇన్స్టాలో రీల్స్ చూడటం వల్ల కూడా క్రియేటివిటీ తగ్గిపోతుందండి. ఎందుకంటే ప్రతిదీ ఇన్స్టెంట్. ఇచ్చేస్తుంది, ఒక ప్రాబ్లం ఇచ్చేస్తున్నా, మేము ఇప్పుడు స్కూల్లో కూడా ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తాము, ఇమీడియట్గా పోయి చాట్ జీపీటీను ఏ టూల్స్లో ఏదో చేసేస్తారు, అది ఇచ్చేస్తుంది. ఇంకా నీ బ్రెయిన్ ఎక్కడ ఆలోచిస్తుంది? మరి ఆలోచన నీకు ప్రైమరీ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వకపోతే నీకు ఎట్లా లాజికల్ థింగ్స్ డెవలప్ అవుతాయి, ఎలా ఎనలైటికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఎలా క్రియేటివిటీ డెవలప్ అవుతుంది? సో ఈ మొబైల్ అడిక్షన్ వల్ల మెంటల్గా ఇవ్వండి, అకాడమిక్స్లో డల్ అవడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్. అప్పుడు మనకి ఏంటంటే ఒక ప్రాబ్లం మ్యాథ్స్లో ఇచ్చినప్పుడు అది రాకపోతే నంబర్ ఆఫ్ వేలో ట్రై చేసేవాళ్ళం. బ్రెయిన్ కూడా ఏంటి కొత్త కొత్త విషయాలు చేయడానికి అలవాటు పడిపోతూ ఉంటుంది. ఓహో ఈ వేలో చేశాను, ఈ ప్రాబ్లం రాలేదు, వాట్ ఈస్ ద నెక్స్ట్ వే, వాట్ ఈస్ ద నెక్స్ట్ వే, అలా బ్రెయిన్ క్రియేటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుందండి. కానీ ఈ మొబైల్ అడిక్షన్ వల్ల మాత్రం ఆ క్రియేటివిటీ పిల్లల్లో చంపేస్తున్నాం, మనమే చంపేస్తున్నాం మొబైల్ ఇచ్చేసి. సో ఇట్లా ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా ఇష్యూస్ ఉంటాయండి. సో ఎంత త్వరగా దీని మీద అవేర్నెస్ పబ్లిక్లోకి వెళ్ళి ఆ మొబైల్ అనేది టెక్నాలజీ అనేది ఎంతవరకు మనం యూస్ చేసుకోవాలో అంతవరకు యూస్ చేసుకుంటే ఆ పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. థ్యాంక్ యూ.